చెస్ ఛాంపియన్ చింకీ. వర్షాకాలంలో చాలా వరకు చాలా ఎండలు వచ్చాయి. అలా వాతావరణం మారడం వల్ల చాలా మంది పిల్లలకి అనారోగ్యమైంది. ఇంకా కొంతమంది పిల్లలకి జలుబు జ్వరాలు కూడా వచ్చాయి. చింకీ కూడా ఒకరోజు స్కూల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు తనకి దగ్గు వస్తుంది. అరే చింకీ, నీ ఆరోగ్యం బాలేదు. అమ్మా, మధ్యాహ్నం నుంచి గొంతులో ఎలానో ఉంది. ఏం పర్వాలేదు, నేను తులసి, అల్లం, మిరియాలు, శొంఠి వేసి కషాయం తయారు చేస్తాను. నీకు సాయంత్రం కల్లా జలుబు తగ్గిపోతుంది. కానీ సాయంత్రం వరకు చింకీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. ఇంకా తనకి చాలా జ్వరం కూడా వస్తుంది. నాన్న ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. తనకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ మధ్య అందరి పిల్లలకి వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను మందులు రాసిస్తాను, అవి వాడండి. గట్టుకి కూడా చింకీ గురించి చాలా కంగారుగా ఉంటుంది. అతను ఒక రెస్పాన్సిబిలిటీ అన్నయ్యలాగా బిహేవ్ చేసి మెడికల్ షాప్కి వెళ్లి చింకీ కోసం మందులు తీసుకుని వస్తాడు. అమ్మ కూడా చింకీకి మందులు వేస్తుంది. ఇంక తను హాయిగా పడుకుంటుంది. మరుసటి రోజు చింకీ స్కూల్కి వెళ్లలేదు. గట్టు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం చింకీతోనే గడిపేవాడు. చింకీకి బోర్ కొట్టకుండా గట్టు తనకి మ్యాగజైన్లో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చదివి వినిపిస్తూ ఉండేవాడు. గట్టు ఇలా చింకీని జాగ్రత్తగా చూసుకోవడం చూసి అమ్మ చాలా ఆనందపడుతుంది. ఒకరోజు గట్టు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ పేపర్లో చదువుతాడు. ఇంకా దాని గురించి చింకీకి చెప్తాడు. అరే చింకీ, నేను ఇవాళ ఎలాంటి కంప్యూటర్ గురించి చదివాను అంటే అది చెస్ ఆడగలదు. అవునా? అవును చింకీ, సైంటిస్ట్ ఎలాంటి కంప్యూటర్ తయారు చేశాడు అంటే అది మన మనుషుల్లానే చెస్ ఆడగలదు. దాని పేరు డీప్ బ్లూ. అదైతే ఒకసారి చెస్ ఛాంపియన్నే ఓడించింది. అవును, ఇది నిజం. వరల్డ్ వైడ్లో ఉన్న చెస్ ఛాంపియన్నే అది ఓడించింది. అవునా? నాకు కూడా చెస్ గేమ్ అంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నేను నీకు ఫోన్లోని చెస్ గేమ్ ఇన్స్టాల్ చేసి ఇస్తాను. నువ్వు ఒక్కదానివే కూర్చొని హాయిగా ఆడుకో. ప్రాక్టీస్ కూడా అయినట్లుగా ఉంటుంది. గట్టు చింకీ ఫోన్లో చెస్ గేమ్ ఇన్స్టాల్ చేసి ఇస్తాడు. ఇంకా చింకీ కూడా అన్ని బేసిక్స్ ఆన్లైన్లోనే కూర్చుని నేర్చుకుంటూ ఉంటుంది. అమ్మ, నాన్న కూడా ఈ విషయానికి చాలా ఆనందపడతారు. మరుసటి రోజు నాన్న ఆఫీస్ నుంచి వచ్చాక చింకీకి ఒక ప్యాకెట్ ఇస్తాడు. అరే, ఈ ప్యాకెట్లో ఏముంది? రేపర్ అయితే తెరిచి చూడు, నీకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. చింకీ ప్యాకెట్ తెరిచి చూసేసరికి లోపల తనకి ఒక చెస్ బోర్డు కనిపిస్తుంది. అరే వా, ఇది చాలా మంచి చెస్ బోర్డ్. అమ్మా ఇంకా గట్టు కూడా చింకీ సర్ప్రైజ్ గిఫ్ట్ ని చూసి చప్పట్లు కొడతారు. నాకు నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు ప్రజ్ఞ ఆనంద్ లాగా చింకీ మన గౌరవం పెంచుతుందని. ఈ ప్రజ్ఞ ఆనంద్ ఎవరమ్మా? ప్రజ్ఞ ఆనంద్ ఒక ఇండియన్ చెస్ ప్లేయర్. పోయిన సంవత్సరం 14 ఏళ్ల వయసులోనే వెగ్నెస్ కార్ల్స్ అనే చెస్ ఛాంపియన్ని ఓడించింది. కేవలం 14 years లోనే వరల్డ్ ఛాంపియన్ ఓడించిందా అమ్మా? నువ్వు కూడా చిన్న వయసులోనే ఛాంపియన్ అవుతావు చింకీ, నాకు ఆ నమ్మకం ఉంది. చింకీ ఇప్పుడు ఇంటి నుంచే ఆన్లైన్ చెస్ ఆడుతూ ఉంటుంది తన ఫ్రెండ్స్తో పాటు. కొన్ని రోజుల్లోనే చింకీ గేమ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అంటే స్కూల్లో వాళ్ళందరూ తనని బాగా పొగుడుతూ ఉంటారు. కొంతమంది చింకీ ఫ్రెండ్స్ స్కూల్లోని స్పోర్ట్స్ టీచర్ రాధికా మ్యామ్కి చింకీ గురించి చెప్తారు. రాధికా మ్యామ్ చెస్ చాలా బాగా ఆడుతుంది. మరుసటి రోజు చింకీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి తను చింకీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. చింకీ ఆరోగ్యం ఇప్పుడు బాగవుతుంది. కానీ తన ఆరోగ్యం పూర్తిగా బాగవడానికి ఇంకా 2-3 రోజుల సమయం పడుతుంది. అటెండెన్స్ గురించి కంగారు పడుకు చింకీ, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. హా మ్యామ్. నేను నీ ఆన్లైన్ గేమ్ గురించి చాలా విన్నా. అందరూ నిన్ను చాలా పొగుడుతున్నారు. నేను ఇప్పుడు కేవలం నేర్చుకుంటున్నాను మ్యామ్, కానీ నాకు చెస్ ఆడడంలో చాలా మజా వస్తుంది. రా, మనిద్దరం ఒక ఆట ఆడదాం. చింకీ చెస్ బోర్డు పెడుతుంది. రాధికా మ్యామ్తో కూర్చుని గేమ్ ఆడుతూ ఉంటుంది. అమ్మ రాధికా మ్యామ్ కోసం ఇంకా బిస్కెట్స్ తీసుకుని వస్తుంది. చింకీ చాలా తెలివిగా హాయిగా కూర్చుని గేమ్ ఆడుతూ ఉంటుంది. దానికి రాధికా మ్యామ్ చాలా ఇంప్రెస్ అవుతుంది. లాస్ట్కి గేమ్ రాధికా మ్యామే గెలుస్తుంది. కానీ చింకీ చూపించిన ఆట విధానం పొగట్టుకి తగినది. రాధికా మ్యామ్ చింకీ ఆట ఇంకా బాగా అవ్వడానికి చాలా టిప్స్ కూడా ఇస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ జరగబోతోంది. ఇంకా చింకీ, గట్టు స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళ టీం పిల్లలందరికీ అనౌన్స్ చేస్తుంది. ఈసారి చెస్ టోర్నమెంట్లో మన స్కూల్ నుంచి ఎవరు అటెండ్ చేస్తారంటే విశాల్, ప్రజ్ఞ, ప్రియా ఇంకా చింకీ. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ స్కూల్ టీంని ఎంకరేజ్ చేస్తారు.
చింకీ కంగ్రాచులేషన్స్, నాకు నమ్మకం ఉంది నువ్వు ఈ కాంపిటీషన్లో సెలెక్ట్ అవుతావని. కొంతమంది పిల్లలు చింకీ పేరు విని చాలా ఆనందపడతారు. మరొక పక్క కొంతమంది టీచర్స్ చింకీని చూసి అనుమానపడతారు. హిస్టరీ టీచర్ సంధ్య మ్యామ్, చింకీ చాలా చిన్నపిల్ల, తను ఈ వయసులో అంత పెద్ద స్టూడెంట్స్తో తను ఎలా పోటీగా? చింకీ చిన్నపిల్ల కావచ్చు, కానీ తన బ్రెయిన్ చాలా షార్ప్. నాకు నమ్మకముంది చింకీ తప్పకుండా గెలుస్తుందని. నెక్స్ట్ సండే కోర్ట్ డౌన్ హాల్లో ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ మొదలవుతుంది. చింకీని ఎంకరేజ్ చేయడానికి అమ్మ, నాన్న ఇంకా గట్టు కూడా వస్తారు. వాళ్లతో పాటు మిగతా స్కూల్ పిల్లలు ఇంకా రాధిక మ్యామ్ కూడా. మొదటి రౌండ్లోనే చింకీ స్కూల్ ప్లేయర్స్ కుమోద్ ఇంకా విశాల్ వాళ్ళ మ్యాచ్ ఓడిపోతారు. ప్రజ్ఞ చాలా బాగా ఆడుతుంది, ఇంకా రెండో రౌండ్కి క్వాలిఫై అవుతుంది. కానీ చింకీ మ్యాచ్ మాత్రం స్కూల్ యొక్క పీటర్ వేగుల్స్తో జరుగుతుంది. పీటర్ ఓవర్ కాన్ఫిడెన్స్తో అతని స్నేహితులతో ఇలా అంటాడు, ఈ చిన్నపిల్ల అయితే నాతో పాటు ఒక అర్ధగంట కూడా ఆట ఆడలేదు. వాళ్ళందరూ చింకీని చూసి నవ్వుతారు. కానీ ఆట మొదలైన వెంటనే చింకీ ఆట ఎలా చూపించిందంటే పీటర్ ఆశ్చర్యపోతాడు, ఇంకా కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు చింకీ క్వీన్ ఎలా పీటర్ దగ్గరికి వచ్చి వల వేసింది అని. ఇంక 15 నిమిషాల తర్వాత పీటర్ చెక్మేట్ అవుతాడు. ఇంకా చింకీ కూడా అతన్ని ఓడించి సెమీఫైనల్లో తన చోటు ఏర్పరచుకుంది. ఇంక ప్రతి ఒక్కరూ చింకీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మరొక పక్క చింకీ స్కూల్మేట్ ప్రజ్ఞ కూడా తన మ్యాచ్ ఓడిపోతుంది. ఇప్పుడు మెడల్ గెలిచే బాధ్యత మొత్తం చింకీ మీదే ఉంటుంది. చింకీ టోర్నమెంట్ ఇప్పుడు రుబీనా అనే అమ్మాయితో ఉంటుంది. తను కూడా చింకీలానే మొదటిసారి ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇంకా తన అటాకింగ్ మూవ్స్ గురించి కూడా చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. మ్యాచ్ కి ముందు రాధిక మేడం, చింకీ, ఈ రుబీనా అనే అమ్మాయి మూవ్స్ చాలా డేంజర్గా ఉంటాయి. మ్యామ్, అందుకే నేను డిఫరెంట్ స్ట్రాటజీలో గేమ్ ఓపెన్ చేస్తాను. చూస్తాను రిబీనాకి ఎంత పేషెన్స్ ఉందో. గేమ్ మొదలవుతుంది. రుబీనా ఒకటి తర్వాత ఒకటి అటాకింగ్ మూవ్స్ ఏర్పరుచుతుంది. కానీ చింకీ ఆంటిసిపేషన్స్ చాలా షార్ప్. తను ఎలా తన సివిలియన్ డిఫెన్స్ తయారు చేస్తుందంటే దానివల్ల రుబీనా ధైర్యం తగ్గిపోతుంది. ఇంకా రుబీనా తప్పు చేయడం మొదలు పెడుతుంది. ఇంకా అదే అవకాశంగా చూసుకుని చింకీ రుబీనా కింగ్ని ఓడించేస్తుంది. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు, చింకీ ఇంత ప్రశాంతంగా రుబీనాని ఎలా ఓడించింది అని. ఆఖరికి ఫైనల్ గేమ్ మొదలవుతుంది. ఈసారి చింకీతో ఆడుతుంది శనయ్య శర్మ, తన లాస్ట్ ఇయర్ ఛాంపియన్. తను చింకీ కన్నా వయసులో 4 సంవత్సరాలు పెద్దది. అంతేకాకుండా పోయిన 2 సంవత్సరాలుగా తను గోల్డ్ మెడల్ గెలుస్తూనే ఉంది. చింకీకి సైనా స్ట్రాటజీ అర్థం కాలేదు. ఇంకా మెల్లిమెల్లిగా సైనా గేమ్లో గట్టి పట్టు పడుతుంది. తను చింకీ 2 సిపాయిలు ఇంకా ఒక మంత్రిని ఎగరేస్తుంది. కానీ చింకీ శనయ 3 పౌండ్లని మాత్రమే దూరం చేయగలిగింది. గేమ్ మెల్లిమెల్లిగా శనయ గెలుస్తుందేమో అనుకున్న వెంటనే చింకీ హైరిస్క్ పౌండ్ తయారు చేసింది. ఒకవేళ అది పని చేసింది అంటే అది నేరుగా సయనా క్వీన్ని అవుట్ చేసేస్తుంది. యాక్చువల్లీ చింకీకి ఆ మూవ్ రాధిక మ్యామ్ నేర్పించింది. ఇంకా తను అనుకున్నట్టే ఆ మూవ్ పనిచేసింది. చింకీ కొన్ని క్షణాల్లోనే శనయ క్వీన్ని ఎగరేసింది. శనయ గేమ్ మొత్తం తన క్వీన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా చింకీ చేసిన ఈ మూవ్ వల్ల తను పూర్తిగా ఆగిపోతుంది. చింకీ కొన్ని నిమిషాల్లోనే శనయాకి చెక్మెట్ చేస్తుంది. అదే మరొక పక్క పూర్తి టౌన్ హాల్ మొత్తం అందరి చప్పట్లతో నిండిపోతుంది. చింకీకి చీఫ్ గెస్ట్ గోల్డ్ మెడల్ వేస్తారు. ఇంకా అది చూసి అమ్మ, నాన్న, గట్టు ఇంకా రాధిక మ్యామ్ చాలా ఆనందపడతారు. ఇప్పుడు చింకీ స్టేట్ లెవెల్ జూనియర్ చెస్ ఛాంపియన్ కి సెలెక్ట్ అయిపోయింది. నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఆ సమయాన్ని ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ఉపయోగించుకున్నావు. ఇవాళ దానివల్లే నువ్వు ఛాంపియన్ అయ్యావు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ చింకీ. గట్టు చింకీ వెళ్లారు సినిమాకి. స్కూల్లో లంచ్ బ్రేక్ అవుతుంది. పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, తెలుసా, ఒక మంచి సైన్స్ సెక్షన్ మూవీ వచ్చింది. దాని గురించి అందరూ బాగా పొగుడుతున్నారు. ఓ అదే, ఆ కొత్త సినిమా గురించి నేను కూడా చాలానే విన్నాను. నాకు కూడా సినిమా చూడాలనిపిస్తుంది. పదండి అందరం కలిసి వెళ్దాం. ఏం మాట్లాడుతున్నావు చింకీ? దీనికి అమ్మా నాన్న అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు ఫ్రీగా లేరు కదా. అవును గట్టు, నువ్వు సరిగా చెప్పావు. ఏం చేస్తాంలే. సైన్స్ టీచర్ క్లాసులోకి వచ్చి చదివిస్తూ ఉంటుంది. పిల్లలు,
అందరూ మీ మీ పుస్తకాలు ఓపెన్ చేయండి. సెకండ్ చాప్టర్ చెప్తాను. ఓకే మ్యామ్. టీచర్ క్లాస్ నెక్స్ట్ గంట వరకు నడుస్తూ ఉంటుంది. పిల్లలు, ఇక్కడితో ఈ చాప్టర్ పూర్తయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీకేమర్థమైంది? బాగా చాలా బాగా అనిపించింది అనిపించింది. మ్యామ్. పిల్లలు, ఈ చాప్టర్ మనకేం నేర్పిస్తుందంటే ఫ్యూచర్లో సైన్స్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అని. ఓ, మీరందరూ ఒక సినిమా చూసారా? అది సైన్స్ మీద ఉంది. నో No, మ్యామ్. ma'am. మ్యామ్ నేను ఆ సినిమాని చూశాను. అది నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్. మీరందరూ కూడా ఇలాంటి సినిమాలు చూడాలి. ఇవి మీ అవేర్నెస్ ని బాగా పెంచుతాయి. తర్వాత క్లాస్ అయిపోతుంది, టీచర్ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. ఇప్పుడు టీచర్ కూడా చెప్తుంది మనం ఈ సినిమా చూడాలి అని. సరే, ఒకసారి మనం మన పేరెంట్స్ కూడా చెప్పి చూద్దాము. పిల్లలందరూ ప్లాన్ చేస్తారు. వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర సినిమా తీసుకెళ్దామని జిద్దు చేద్దామని. మరుసటి రోజు అందరూ స్కూల్లో కలుస్తారు. చెప్పండి ఫ్రెండ్స్, ఏమైంది? మీలో ఎవరికైనా పర్మిషన్ దొరికిందా? మా అమ్మ నేరుగా వద్దు అని చెప్పేసింది. నేను ముందే చెప్పాను అమ్మా నాన్న ఒప్పుకోరని, కానీ గట్టు జిద్దు చేశాడు. కానీ ఎలాంటి లాభం లేదు. మా నాన్న కూడా అదే చెప్పాడు, ఆయనకు టైం కుదరదు అని. కానీ గుడ్డి మాత్రం ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంటుంది. అందరూ తన వైపు చూస్తూ ఉంటారు. అరే గుడ్డి, నువ్వెందుకు ఏం మాట్లాడడం లేదు? ఆంటీ అంకుల్ ఏమన్నారు? ఓ, అది చింకి, మరి మా అమ్మ కూడా. అందరికీ గుడ్డి చెప్పబోతుంది ఏంటో అర్థమైపోతుంది. ఇంకా అందరూ బాధపడతారు. అరే, మీరందరూ ఎందుకు బాధపడుతున్నారు? మా అమ్మ మనందర్నీ సినిమాకు తనే తీసుకుని వెళ్తాను అని చెప్పింది. ఓహో, ఏం చెప్తున్నావు చింకి? అదైతే చాలా మంచి విషయం. గుడ్డి ఇప్పటి వరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? వా, ఫైనల్ గా మనందరం కలిసి మూవీకి వెళ్తున్నాం. ఏ ఎప్పి! అరే, ఎంత మజా వస్తుంది. నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. పిల్లలందరూ చాలా ఆనందంగా ఉంటారు. మరి ఆ రోజు స్కూల్ అయిన తర్వాత అందరూ 5ంటికి గుడ్డి వాళ్ళ ఇంటికి వెళ్లాలనుకుంటారు. ఓహో చింకి, త్వరగా పదా, లేకపోతే మనకి లేట్ అవుతుంది. వస్తున్నా గట్టు, లేస్ కట్టుకొని 2 నిమిషాల్లో వస్తున్నాను. పిల్లలు, గుడ్డి వాళ్ళ అమ్మని అస్సలు విసిగించకూడదు. మంచి పిల్లలా ఉండాలి. ఇంకా మూవీని బాగా ఎంజాయ్ చేయండి. అమ్మా నాన్న పక్కా. అమ్మా, నేను ఈ గట్టు అస్సలు అల్లరి చేయకుండా చూసుకుంటాను. ఓకే చింకీ, బాయ్ బాయ్ పిల్లలు. బాయ్ బాయ్ మమ్మీ. తర్వాత గుడ్డి వాళ్ళ అమ్మ అందర్నీ తీసుకుని సినిమా చూపించడానికి వెళ్తుంది. పిల్లలు, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి 3D గ్లాసెస్ తెస్తా. ఈ సినిమాని మనం 3Dలో చూస్తున్నాం, సరేనా? వావ్! ఇదిగోండి పిల్లలు, 3D గ్లాసెస్. ఇవి పెట్టుకుంటే మూవీ యొక్క మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. దీంతో మీకు అనిపిస్తుంది సినిమాలో జరిగే ప్రతిదీ మీ ముందే జరుగుతున్నట్టు, రియల్ వరల్డ్ లా. వావ్, నువ్వెంత ఫన్నీగా ఉన్నావు చింకి. హహహ, నువ్వు కూడా ఏమీ హీరోలాగా లేవు గట్టు. నువ్వు కూడా కార్టూన్ లాగే కనిపిస్తున్నావు. అరే, ఇందులో మనం అందరం భలే ఫన్నీగా కనిపిస్తున్నాం. ఈ గ్లాసెస్ చాలా కూల్గా ఉన్నాయి. సరే పిల్లలు, త్వరగా లోపలికి పదండి, సినిమా మొదలైపోతుంది. త్వరగా పదండి, నేను స్టార్టింగ్ అస్సలు మిస్ అవను. తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. సినిమా మొదలవుతుంది. ఓ, ఈ ఫీల్ అయితే నేను చాలా వైరల్ వీడియోస్లో చూశాను. ఇది అద్భుతమైన సీన్. షష్! బంటి, నువ్వు మూవీ చూసి ఎంజాయ్ చేస్తున్నావన్న సంగతి మాకు తెలుసులే, కానీ మెల్లిగా మాట్లాడు. లేదు బంటి, నువ్వేమీ మాట్లాడకుండా నోరు మూసుకొని సినిమా చూడు. ఓ ఓ ఓ, ఓకే ఓకే. అలా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తారు. సినిమా అయిపోయిన తర్వాత బయటికి వస్తారు. వావ్, మూవీ ఎంత బాగుంది, చూస్తేనే మజా వస్తుంది. 3D గ్లాసెస్ ఇంకా బాగున్నాయి. వాటితో సినిమా చూస్తుంటే మజా వచ్చింది. అందరికన్నా ఎక్కువ మజా బంటికి వచ్చింది కదా. అవునవును, నేను సినిమా మధ్యలోనైతే మాట్లాడకుండా అస్సలు ఉండలేకపోయాను. మూవీ నిజంగా చాలా బాగుంది. పిల్లలు ఇలాంటి సినిమాలు చూడాలి. దీనివల్ల మీ నాలెడ్జ్ ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది. హా సరే ఆంటీ. ఇంకా థ్యాంక్ యూ ఆంటీ, మాకీ సినిమా చూపించినందుకు. ఆంటీ, థ్యాంక్ యూ. అరే అరే, మోస్ట్ వెల్కమ్ పిల్లలు. అరే, అక్కడ చూడండి, గేట్ దగ్గర సినిమా పోస్టర్ ఎంత పెద్దగా ఉందో కదా. అందరం వెళ్ళి అక్కడ ఒక గ్రూప్ ఫోటో ఒకటి దిగుదాము. హా,
ఇది మంచి ఐడియా. పద పద వెళ్దాం. పిల్లలందరూ పరిగెడుతూ పోస్టర్ దగ్గరికి వెళ్తారు. గుడ్డి వాళ్ళమ్మ వాళ్ళందరినీ కలిపి ఫోటో దించుతుంది. వావ్, ఈ ఫోటో ఎంత బాగా వచ్చింది ఆంటీ. మీరు త్వరగా ఈ ఫోటో మా అమ్మకి పంపించండి. తను చాలా హ్యాపీ అవుతుంది. హాహా చింకీ, తప్పకుండా పంపిస్తా. తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు గుడ్డి వాళ్ళమ్మ పిల్లలందరికీ ఐస్ క్రీం కొనిస్తుంది. ఇలా గట్టు చింకీలా మూవీ ట్రిప్ హ్యాపీగా గడుస్తుంది. పంటి నొప్పి. పిల్లలు ఉంటారు, అలా ఏదైనా తియ్యది డిష్ ముందుకు వస్తే దాన్ని వెంటనే తినేస్తారు. గట్టు కూడా అలానే ఉండేవాడు. అతనికి తినడం అంటే చాలా ఇష్టం. పగలంతా తింటూనే ఉండేవాడు. స్వీట్ అయితే గట్టుకి ఇంకా చాలా ఇష్టం. ఇంకా చాక్లెట్ గురించి అడగాల్సిన పనే లేదు. పూర్తి రోజంతా చాక్లెట్ మీదే ఉండేవాడు గట్టు. ఈ విషయానికి అమ్మ కూడా చాలా కంగారుగా ఉండేది. అరే కాదు కాదు, గట్టు చాక్లెట్ తింటున్నందుకు అమ్మ కంగారు పడ్డం లేదు. ఎక్కువ చాక్లెట్ తినడం వల్ల గట్టు పళ్ళు ఏవైనా పాడవుతాయేమో అని భయపడేది అమ్మ. గట్టు, ఇంకా చాలు చాక్లెట్ తినడం, పళ్ళు పుచ్చిపోతాయి. అరే అమ్మా, డోంట్ వర్రీ, ఇన్ని పళ్ళున్నాయి కదా, ఒకటి పాడైతే ఏమవుతుంది? గట్టు, ఇది వేళకోళం కాదు, నేను సీరియస్గా చెప్తున్నా. నువ్వు పగలంతా ఏదో ఒకటి తింటూనే ఉంటావు, కానీ పళ్ళ గురించి కొంచెం కూడా జాగ్రత్త తీసుకోవు. స్కూల్లో మనకేం నేర్పిస్తారు? ఉదయం సాయంత్రం 2 పూట్లా బ్రష్ చేసుకోమని. కానీ నువ్వు ఒక్క పూటే చేసుకుంటూ ఉంటావు. ఆ ఉదయం కూడా బ్రష్ని ఇలా అలా అని కాసేపు ఉండి వస్తావు. ఇలా మంచిది కాదు బాబూ. కానీ పిల్లలు పిల్లలే. మాటలు ఒక చెవి నుంచి వింటారు, మరొక చెవి నుంచి వదిలేస్తారు. గట్టు కూడా అలానే చేశాడు. అతను అమ్మ మాటలను అస్సలు పట్టించుకోడు. ఇంకా తన అలవాట్లు మార్చుకోలేదు. రోజు గట్టు చాక్లెట్ కాకపోయినా ఏదో ఒక స్వీట్ డిష్ తింటూనే ఉండేవాడు. ఇంకా నీళ్లు తాగడం పక్కకి పెడితే అతను ఏదో తిన్నాడు అనే విషయం కూడా మర్చిపోయేవాడు. ఇంకా మళ్ళీ అడిగేవాడు, అమ్మా గులాబ్ జామ్. ఇలా ఉన్నాడు గట్టు. ఉదయం బ్రష్ కూడా సరిగ్గా చేసేవాడు కాదు. బ్రష్ చేయడం చాలా బోరింగ్గా అనిపించేది అతనికి. ఈ బ్రష్ చేయడం వేస్ట్ ఆఫ్ టైం. మన మనుషులకి ఈ బ్రష్ చేయడం ఎవరు నేర్పించారో ఏంటో. జంతువులేమైనా బ్రష్ చేస్తాయా? అయినా వాటి పళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. కోతి కూడా నల్లగా ఉంటుంది, ఏదో ఒకటి రోజు తింటూనే ఉంటుంది, బ్రష్ కూడా చేయదు, అయినా దాని పళ్ళు పాడవవు. అప్పుడే అమ్మ పిలుస్తుంది, గట్టు బ్రష్ అయిందా లేదా చూడు, చింకీ స్కూల్కి కూడా తయారైపోయింది. అమ్మా 2 నిమిషాలు. ఈ చింకీ అన్ని పనులు ఫటాఫట్ చేసేస్తుంది, తనలో ఏం ప్రత్యేకత ఉందో ఏంటో. ఇంకా గట్టు బ్రష్కి పేస్ట్ వేశాడు. ఇంకా నోట్లో అక్కడ ఇక్కడ తిప్పాడు. ఇంకా తన బ్రష్ అయిపోయింది. ఇంకా ఇలా చెడ్డ అలవాటు ఉంటే దాని ఫలితం కూడా బాగుండదు. గట్టుకి కూడా అచ్చం అలాగే జరిగింది. ఒకరోజు రాత్రి గట్టు పన్ను బాగా నొప్పి రావడం మొదలైంది. ఇంకా గట్టు గట్టిగా అరిచాడు, అమ్మా చాలా నొప్పిగా ఉంది, అమ్మా అమ్మా. చూసావా, ఏమన్నాను నేను? అయిందిగా పళ్ళలో క్యావిటీ. అమ్మా చాలా నొప్పిగా ఉంది. ఎలా ఉందంటే నా ప్రాణం వచ్చి ఈ 2 పళ్ళ మధ్య ఇరుక్కున్నట్లుంది. చాలా నొప్పిగా ఉంది. డోంట్ వరీ, నాకు తెలుసు పళ్ళ నొప్పి ఎలా ఉంటుందో. పెయిన్ కిల్లర్ ఇస్తాను, దాంతో ఉదయం వరకు నొప్పి తగ్గిపోతుంది. తర్వాత రేపు నాన్నతో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిరా. పెయిన్ కిల్లర్ వేసుకుని గట్టు పడుకుంటాడు. కానీ ఉదయం అవగానే పెయిన్ కిల్లర్ ప్రభావం పూర్తయిపోయింది. ఇంకా గట్టు మళ్ళీ అరవడం మొదలుపెట్టాడు. అమ్మా. అరే ఓ నాన్నా, ఆగు, మనం వెళ్దాం డెంటిస్ట్ దగ్గరికి. అప్పుడే చింకీ గట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, నువ్వు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నావు కదా, కాస్త జాగ్రత్త. గుడ్డి చెప్పింది తన అన్నయ్యకి కూడా నీలాగే పళ్ళ నొప్పి వచ్చిందని. అయితే డెంటిస్ట్ అతని పళ్ళు పీకేశాడంట. నువ్వు జాగ్రత్త. అప్పుడే నాన్న వస్తాడు. ఏమైంది గట్టు, పదా వెళ్దాం. వద్దు నాన్న, నేను నొప్పి భరిస్తాను, లేకపోతే పెయిన్ కిల్లర్ వేసుకుంటాను, కానీ డెంటిస్ట్ దగ్గరికి మాత్రం నేను రాను. అరే విషయమేంటి? చింకీ అయినా ఏమైనా చెప్పిందా? అది విని చింకీ అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా నాన్నకి అంతా అర్థమవుతుంది. తరువాత నాన్న గట్టుని సముదాయించి గట్టుని తన ఫ్రెండ్ డెంటల్ క్లినిక్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు.
గట్టు చాలా భయపడతాడు. అతనికి అనిపించింది తన పళ్ళు పీకి పారేస్తారేమో అని. కానీ డెంటిస్ట్ అంకుల్ని చూడగానే అతని నొప్పి ఇంకా భయం కాస్త తక్కువ అవుతుంది. గట్టు డోంట్ వర్రీ, నీ పళ్ళు ఎవ్వరూ పీకరు. నేను చెకప్ చేసి నీకు మందులు రాసిస్తాను. ఆ మందులు నువ్వు వేసుకోగానే నీ పళ్ళ నొప్పి వెంటనే మాయమవుతుంది. డెంటిస్ట్ అంకుల్ గట్టుని తన స్పెషల్ చైర్ మీద కూర్చోబెట్టాడు. ఇంకా లైట్స్ ఆన్ చేశాడు. అంకుల్, నిజంగా మీరు నా పళ్ళైతే పీకరు కదా? లేదు బాబు, రిలాక్స్గా ఉండు. సరేనా? బాబు, రిపీట్ చేయడం కాదు, ఒక్కసారి నీ నోరు తెరువు. తర్వాత గట్టు నోరు తెరిచాడు. ఇంకా అంకుల్ చెక్ చేస్తూ ఉంటాడు. అంకుల్ చెయ్యి వెయ్యగానే గట్టు 90% నొప్పి ఇంకా భయం దూరమయ్యాయి. చెకప్ అవ్వగానే డెంటిస్ట్ అంకుల్ నాన్నతో ఇలా అన్నాడు. డోంట్ వర్రీ, కాస్త క్యావిటీ ఉంది అంతే. మెడిసిన్ కోర్స్ అవ్వకన్నా ముందే తగ్గిపోతుందిలే. హర్ష, కాస్త వీడికి అర్థమయ్యేలా చెప్పు. బ్రష్ అస్సలు చేయడు, చాక్లెట్లు బాగా తింటాడు. అప్పుడు డెంటిస్ట్ అంకుల్ నవ్వుతూ ఇలా అంటాడు. ఇప్పుడు గట్టుకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పన్ను నొప్పి అతనికి చాలా నేర్పించింది, అంతేనా? ఏం గట్టు, నిజం చెప్పాను కదా? అవును అంకుల్, నాకు బాగా అర్థమైంది పన్ను నొప్పి ఏంటో, ఇంకా పళ్ళను ఎంత జాగ్రత్తగా చూసుకోవడం, బ్రష్ చేయడం ఎంత ఇంపార్టెంటో అని. ఇప్పుడు గట్టు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. నాన్న డెంటిస్ట్ అంకుల్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా గట్టు క్లినిక్ అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ క్లినిక్ ఇంకా అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. గట్టు మొదటిసారి డెంటల్ క్లినిక్కి వెళ్తాడు. అందుకే అది గట్టుకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అక్కడ అంతటా పళ్ళ డయాగ్రామ్స్, పోస్టర్స్ ఇంకా పిక్చర్స్ ఉన్నాయి. దాని మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గట్టు అవన్నీ చూస్తాడు. ఇంకా జాగ్రత్తగా చదువుతాడు కూడా. బాబు గట్టు, పదా. బై బై అంకుల్. బాయ్ గట్టు. తర్వాత గట్టు నాన్నతో ఇంటికి వస్తాడు. కొన్ని రోజుల్లో అతని నొప్పి మొత్తం తగ్గిపోతుంది. ఇంకా తన అలవాట్లు కూడా. గట్టు ఇప్పుడు 2 సార్లు బాగా బ్రష్ చేయడం మొదలుపెట్టాడు. చాక్లెట్ తినడం కూడా తగ్గించాడు. ఇంకా ఇలా గట్టు తన పళ్ళకి బాగా కేర్ తీసుకుంటున్నాడు. చింకీ కేక్ చేసింది. ఇవాళ గట్టు చింకీ స్కూల్కి సెలవుంది. వాళ్ళిద్దరూ ఇంట్లో కూర్చొని బోర్ అవుతున్నారు. అప్పుడే చింకీ టీవీ పెడుతుంది. ఎంత బోర్ కొడుతుంది గట్టు, పదా వెళ్ళి మనం టీవీ చూద్దాం. అవును చింకీ, పెట్టు, ఏదైనా మంచి చూద్దాం. ఏం చూద్దాం? ఏదైనా కార్టూన్ చూద్దామా? అరే లేదు చింకీ, నేను కార్టూన్ చూడను. మరింకేదైనా చూద్దాము. అరే వా గట్టు, టీవీలో కుక్కరీ షో వస్తుంది. అమ్మ ఇందులో చూసే మనకు మంచి మంచి డిషెస్ తయారు చేస్తుంది. అరే చింకీ, మనం ఇందులో ఈరోజు ఏం చేపిస్తారో చూద్దాము, సరేనా? నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఈ షో చూడటానికి. అమ్మ రోజు చూస్తుంది. కుక్కరీ షోలో కేక్ రెసిపీ వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఆ రెసిపీ చూస్తూ ఉంటారు. చింకీ, వాళ్ళు కేక్ తయారు చేయటం చూసి నాకు కూడా కేక్ తినాలనిపిస్తుంది. మనం కూడా కేక్ తయారు చేద్దామా? ఏమంటావ్? గట్టు, నేను కూడా అదే అనుకుంటున్నాను. మనిద్దరం ఖాళీగానే కూర్చున్నాము, చాలా బోర్ కొడుతుంది. అయితే సరే పదా, ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి చూద్దాం కిచెన్లో కేక్ తయారు చేసే సామాన్లు ఎక్కడున్నాయో ఏంటో అని. సర్లే గట్టు, నువ్వు వెళ్ళి సామాన్లు వెతుకుతూ ఉండు. అంతలోపు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి కేక్ కోసం పర్మిషన్ తీసుకుంటా. ఇద్దరూ వాళ్ళ పని చేస్తూ ఉంటారు. గట్టు చాలా బాధపడుతూ చింకీ దగ్గరికి వస్తాడు. చింకీ అమ్మతో మాట్లాడుతుంటుంది. సరే గట్టు, కేక్ తయారు చేయడానికి మనకు అమ్మ పర్మిషన్ ఇస్తుంది. అయ్యో చింకీ, మనం కేక్ ఎలా తయారు చేస్తాము? ఇంట్లో దానికి కావలసిన సామాన్లు ఏమీ లేవు కదా. పిల్లలు, గుర్తొచ్చింది. లాస్ట్ వీక్ కేక్ ప్రిపేర్ చేశా కదా, ఆ తర్వాత మళ్ళీ నేను ఇప్పటి వరకు షాపింగ్కి వెళ్ళనే లేదు. అందుకే కేక్కి కావాల్సిన సామాన్లు అవైలబుల్లో లేవు. అది విన్న తర్వాత గట్టు చింకీ చాలా బాధపడతారు. మనకు అసలు చాలా బోర్ కొడుతుంది. ఇంత కష్టంగా కేక్ తయారు చేయాలని ఐడియా వచ్చింది. మనం ఏం చేయాలి? అమ్మ పిల్లలు బాధపడుతూ ఉండడం చూసి ఇలా అంటుంది. అయ్యో గట్టు చింకీ, మీరిద్దరూ బాధపడకండి. నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది. మీరు ఆ కేక్ కాకుండా స్పాంజీ కేక్ తయారు చేయండి. దానికి కావలసిన సామాన్లు ఇంట్లో రెడీగా ఉన్నాయి. అది విన్న తర్వాత గట్టు ఇంకా చింకీకి కాస్త ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా చాలా ఎగ్జైటింగ్గా అమ్మ వెనకాలే కిచెన్లోకి వెళ్తారు. చూడండి పిల్లలు, మీ దగ్గర ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి టీవీలో చూయించిన కేక్ మీరు తయారు చేయలేరు. అయితే ఒక చిన్న ఐడియా ఉంది. మీరు ఈ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి కేక్ అంటే స్పాంజీ కేక్ తయారు చేయొచ్చు.
సరే మమ్మీ, మేమిద్దరం రెడీగా ఉన్నాము కదా చింకీ? అవునమ్మా, మేమిద్దరం రెడీ. సరే అయితే నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే మీరు చేయండి. తర్వాత అమ్మ గట్టు ఇంకా చింకీకి స్పాంజ్ కేక్ రెసిపీ చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అమ్మ చెప్పినట్టే ఫాలో అవుతూ ఉంటారు. సరే చెప్పండి గట్టు చింకీ, మీరు ఏ షేప్లో కేక్ తయారు చేయాలని? స్క్వేర్ షేప్లోని. లేదు లేదు, అది చాలా బోరింగ్ గా ఉంటుంది. హార్ట్ షేప్ కేక్ తయారు చేద్దాం. సరే సరే, హార్ట్ షేప్లోనే చేద్దాము. సరే పిల్లలు, ఇంకా మొదలు పెడదాం. అరే చింకీ, నువ్వైతే కోకో పౌడర్ మొత్తం నీ ముఖానికి రాసుకున్నావు. అరే ఎక్కడ అంటింది నాకు? చెప్పు చెప్పు. ఇక్కడ రా చింకీ, నేను నీ ఫేస్ క్లీన్ చేస్తాను. అమ్మా, ఇదైతే ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. మనం ఒకసారి దీన్ని టేస్ట్ చూద్దామా? తర్వాత దీన్ని బేక్ చేద్దాం. చూద్దామా? ఆగట్టు, మంచి ఐడియా. అరే ఇదేంటి, ఇందులోని షుగర్ తక్కువగా ఉన్నట్లుంది. అరే అలా ఎలా అవుతుంది చింకీ? నేను నీకు చెప్పాను కదా, ఇందులో 120 గ్రాముల చక్కెర వేయమని. అరే సారీ మమ్మీ, నేను 100 గ్రామ్స్ షుగరే వేశాను. ఓహో, అందుకేనా కేక్ స్వీట్నెస్ తగ్గింది. ఏం పర్వాలేదు, ఇప్పుడు 20 గ్రామ్స్ యాడ్ చెయ్యి. హా మమ్మీ, ఇప్పుడే వేస్తాను. ఒక పని చెయ్యి, దీనిలో వెనిలా ఎసెన్స్ యాడ్ చెయ్యి. ఇప్పుడు దీని టేస్ట్ ఇంకా బాగవుతుంది. సరే అమ్మా, నేను ఇప్పుడే కలుపుతాను. కాసేపట్లో గట్టు చింకీలా మినీ స్పాంజ్ కేక్ తయారైపోతుంది. వావ్, ఎంత క్యూట్గా ఉంది మన చిన్న కేక్. భలే ఉంది కదా. నేను అనుకోనే లేదు, ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇంత మంచి కేక్ తయారు చేయొచ్చని. ఇంకా దీన్ని తయారు చేయడానికి టైం కూడా చాలా తక్కువగా పట్టింది కదా. అవును గట్టు, ఇదంతా మన అమ్మ ఐడియానే. తన వల్లే మనం ఇంత మంచి కేక్ తయారు చేయగలిగాము. థ్యాంక్ యూ అమ్మా. అరే థ్యాంక్ యూ ఎందుకు? దీనికి థ్యాంక్స్ ఎందుకు? నాకు ఆనందంగా ఉంది మీరు కేక్ తయారు చేసినందుకు. ఇంకా నాన్న వచ్చే వరకు వెయిట్ చేద్దాం. నాన్న వచ్చిన తర్వాత అందరం కలిసి కేక్ కట్ చేసి తినేద్దాం. ఇంకా గట్టు చింకు గేట్ దగ్గర నిలబడి నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి నాన్న వచ్చిన వెంటనే గట్టిగా అరుస్తారు. సర్ప్రైజ్! అరే అరే గట్టు చింకీ, ఏంటి ఈరోజు సర్ప్రైజ్? కేక్ ఎందుకు ఇస్తున్నారు మీరు? నాన్న, ఈ కేక్ మేమిద్దరం కలిసి తయారు చేశాము. ఇంట్లో చాలా బోర్గా ఉండి ఇది తయారు చేశాం. తర్వాత గట్టు చింకి అమ్మ నాన్న కేక్ కట్ చేస్తారు. అందరికన్నా ముందు కేక్ నాన్నకే పెడతారు. నాన్న అంటారు, అరే వా పిల్లలు, మీరిద్దరూ అయితే కేక్ చాలా బాగా తయారు చేశారు. నిజంగా కేక్ చాలా యమ్మీగా ఉంది. ఆ తర్వాత గట్టు చింకి కూడా కేక్ తింటారు. వాళ్ళకి కేక్ బాగా అనిపిస్తుంది. ఇక నుంచి ఇంట్లో కేక్ ఎప్పుడు అవసరం ఉన్నా సరే నేను చింకి కలిసి తయారు చేస్తాం. హా తప్పకుండా, నేను మీ ఇద్దరికి వేరే వేరే ఫ్లేవర్స్ కేక్ తయారు చేయడం కూడా నేర్పిస్తాను. మీరు నాకు హెల్ప్ చేయొచ్చు. వావ్, ఇది చాలా మంచి ఐడియా. తర్వాత అందరూ చాలా మాటలు మాట్లాడుకుంటూ కేక్ ఎంజాయ్ చేస్తారు. కొత్త క్లాస్ టీచర్. ప్రతిరోజులానే గట్టు చింకి ఉదయాన్నే స్కూల్కి వెళ్ళడానికి తయారవుతుంటారు. గట్టు త్వరగా తయారవ్వు, లేకపోతే మనకి రోజులానే లేట్ అవుతుంది. ఇంకా మన క్లాస్ టీచర్ సీమా మేడం మనల్ని తిడుతుంది. నేను తయారైన చింకి, పద వెళ్దాము. ఇదిగోండి పిల్లలు, మీ టిఫిన్ బాక్స్. పిల్లలు వాళ్ళ లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటారు. ఇంకా నాన్నతో కలిసి స్కూల్కి వెళ్తారు. ఇద్దరూ వాళ్ళ క్లాస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ క్లాస్కి మళ్ళీ లేట్ వెళ్తారు. అదే ఆలోచిస్తూ వాళ్ళు త్వరగా నడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లి చూసేసరికి వాళ్ళ క్లాస్లో సీమా మేడం లేనేలేదు. తర్వాత వాళ్ళు వాళ్ళ సీట్లో వెళ్లి కూర్చుంటారు. అరే గుడ్డి, ఇవాళ సీమా మేడం ఇప్పటి వరకు రాలేదా? అవును చింకి, మేడం కూడా మీ ఇద్దరులాగే లేట్ వస్తుందనుకుంటా. అయితే ఇవాళ మేడం లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్ వస్తుందా? ఆ మాట విని చింకి, గుడ్డి ఇంకా బంటి నవ్వుతారు. అప్పుడే క్లాసులోకి ఒక కొత్త టీచర్ వస్తుంది. తనని చూసి అందరు పిల్లలు ఆశ్చర్యపోతారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ మ్యామ్. పిల్లలు, ఇవాల్టి నుంచి వారం వరకు నేనే మీ క్లాస్ టీచర్. సీమా మేడం పనుల్లో చాలా బిజీగా ఉన్నారు, సరేనా? ఆ మాట విన్న వెంటనే పిల్లలందరూ వాళ్లతో వాళ్ళు మాట్లాడుకుంటారు. సైలెన్స్. పిల్లలు, నా క్లాస్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది నాకు ఉండకూడదు. నెక్స్ట్ వీక్ మొత్తం నేనే మీకు అటెండెన్స్ తీసుకుంటాను.
ఇంకా 4th పీరియడ్లో మ్యాథ్స్ కూడా నేనే చెప్తాను. మీరు నా క్లాస్లో చాలా సైలెంట్గా కూర్చోవాలి. సరేనా? అర్థమైందా? ఓకే మ్యామ్. మేడం అందరికీ క్లాస్లో అటెండెన్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత వెళ్ళిపోతుంది. లంచ్ పీరియడ్లో గట్టు, చింకి, బంటి ఇంకా గుడ్డి కూర్చుని లంచ్ చేస్తారు. అయ్యార్, మనకి మన కొత్త మేడం చాలా స్ట్రిక్ట్గా అనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు. తనైతే మన క్లాస్లో ఎవరిని మాట్లాడిని కూడా మాట్లాడనివ్వడం లేదు. మళ్ళీ మనల్నే తిడుతూ ఉంది. నాకైతే సీమా మేడం బాగా గుర్తొస్తుంది. తను త్వరగా వస్తే బావుండు. సరిగ్గా చెప్పావు. మన సీమా మేడం చాలా మంచిది కదా. సరే సరే, ముందు లంచ్ త్వరగా పూర్తి చేయండి. 4వ పీరియడ్ బెల్ మోగబోతుంది. లేకపోతే ఆ స్ట్రిక్ట్ మేడంతోని మనం తిట్లు తినాల్సి ఉంటుంది. చేయండి. అరే గట్టు, మంచి మాటలు మాట్లాడు. మనందరం మంచి స్టూడెంట్స్ కాబట్టి మనకి తిట్లు ఎందుకు పడతాయి? మనెవరికి కూడా తిట్లు పడవు. అప్పుడే బెల్ అవుతుంది. అందరూ హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ సీట్లోకి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత ఆ కొత్త క్లాస్ టీచర్ మళ్ళీ క్లాస్లోకి వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మీ అందరూ మీ లంచ్ బాగా ఫినిష్ చేశారా? అవును మ్యామ్. ఎవరు భయంతో మేడంకి సరిగ్గా జవాబు ఇవ్వరు. అరే, ఏమైంది మీకు? ఎవరూ సరిగ్గా లంచ్ తిన్నట్టుగా అనిపించడం లేదు. ఎవరిలోనూ ఎనర్జీ కనిపించడం లేదు. ఎనర్జీ లేకపోతే మనం మ్యాథ్స్ ఎలా చేస్తాం? పిల్లలు సైలెంట్ గా ఉండడం చూసి మేడం ఇలా అంటుంది. సరే, నాకిది చెప్పండి. మీ అందరిలో నాకు అందరికన్నా ముందు ఇంట్రడక్షన్ ఎవరిస్తారు? ఆ మాట విన్న తర్వాత కూడా ఎవ్వరూ ఏమి అనరు. అప్పుడు మేడం ఆలోచిస్తూ, అనిపిస్తుంది వీళ్ళందరూ నన్ను చూసి నర్వస్ అవుతున్నట్టు. అప్పుడే మేడంకి ఒక ఐడియా వస్తుంది. ఇంక తను ఇలా అంటుంది. వెల్, మీ అంతా నన్ను చూసి భయపడుతున్నట్టున్నారు. కానీ మీ అందరూ నాకు ఇంట్రడక్షన్ ఇవ్వకపోతే మనం ఎలా చదువుకుంటాం? చెప్పండి మీరే. మరి ఏం చేద్దాం? సరే, ఒక గేమ్ ఆడదాం. గేమ్ మాట విన్న వెంటనే పిల్లలందరూ ఆనందపడతారు. గేమ్? ఏ మాట మేడం? చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. నేను ఎవరినైతే లేచి నిలబడమంటానో వాళ్ళ ఇంట్రడక్షన్ కాకుండా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇంక వాళ్ళ గురించి చెప్పాలి. పిల్లలందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మేడం ఇలా అంటుంది. అరే, మీ అందరూ నాకు కన్ఫ్యూజ్గా కనిపిస్తున్నారు. ఆగండి, ఇప్పుడే చెప్తాను. బాబూ, నువ్వులే. ఎస్ మ్యామ్. సరే, ఇప్పుడు నాకు నువ్వు ముందు నీ పేరు చెప్పు. ఇంకా ఈ క్లాస్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పు. మ్యామ్, నా పేరైతే గట్టు. నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి అదిగోండి, బంటి. అచ్చా, అయితే గట్టు, నీ బంటి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వు. అతని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇంకా అతని అలవాట్లు ఏంటి అని. మ్యామ్, అతని పేరు బంటి. అతని ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. అతనికి నాతో పాటు బ్యాడ్మింటన్ ఆడటం అంటే చాలా ఇష్టం. అరే వా, ఇది చాలా మంచిది. ఇంకా గట్టు, నువ్వు చెప్పు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మేడం, నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే మ్యాథ్స్. సీమా మేడం అయితే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాథ్స్ చెప్తుంది. ఇంకా ఆమె మ్యాథ్స్ క్విజ్లో నేనే ఫస్ట్. దట్స్ గ్రేట్ గట్టు. నౌ సిట్ డౌన్. ఓకే మ్యామ్. ఇప్పుడు ఎవరి వంతు? తల్లి, నువ్వులే. నీ పేరు ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు. గుడ్డి లేచి నుంచుంటుంది. ఇంకా అంటుంది, మేడం, నా పేరు గుడ్డి. నా బెస్ట్ ఫ్రెండ్ పేరు చింకి. చింకి ఆ మాట విని చాలా ఆనందపడుతుంది. ఇంకా చేతులు పైకెత్తి మేడంకి చెప్తుంది తన పేరు చింకీ అని. అచ్చా, సరే గుడ్డి, అయితే నాకు ఈ విషయం చెప్పు. నీకు తెలుసా చింకీకి తినడంలో ఇష్టమైన ఫుడ్ ఏంటి? మేడం, చింకీకి అన్నిటికన్నా ఎక్కువ చీజ్ శాండ్విచ్. అది మా అమ్మ నా కోసం టిఫిన్లో పంపిస్తుంది. అదంటే తనకు చాలా ఇష్టం. అచ్చా, చింకీ, గుడ్డి సరిగ్గా చెప్పిందా? మేడం, సరైన ఆన్సర్ చెప్పింది. ఓకే గుడ్డి, ఇంక నువ్వు కూర్చో. ఇప్పుడు ఎవరు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తారు? ఇప్పుడు స్కూల్ పిల్లలు స్వయంగా వాళ్ళ చేతులు పైకెత్తుతారు. ఇంకా ఆన్సర్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలందరికీ కొత్త మేడంతో ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఇంకా పిల్లలందరి ఇంట్రడక్షన్ కూడా అయిపోతుంది. పిల్లలందరూ కొత్త మేడంతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా మనసు పెట్టి మ్యాథ్స్ చదువుతారు. అలానే ఒక వారం గడిచిపోతుంది. ఆ తర్వాత సీమా మేడం తిరిగి వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు, మీరందరూ నన్ను మిస్ అయ్యారా లేదా? ఇవాల్టి నుంచి నేనే మీ అందరినీ చదివిస్తాను. మ్యామ్, మీకు తెలుసా
మా అందరికీ కూడా ఆ కొత్త మేడం చాలా బాగా నచ్చారు. ఆమె మొదటి రోజు మాతో గేమ్స్ కూడా ఆడించారు. ఇంకా మ్యామ్ తర్వాత మ్యాథ్స్ క్విజ్ కూడా చేయించారు. అందులో గట్టునే వినయాడు. అది జరగాల్సిందే. అవును మ్యామ్, కానీ మీరు బాగా గుర్తొచ్చారు. Miss you, మిస్డ్ యూ ma'am. మ్యామ్. ఏం పర్వాలేదు పిల్లలు, ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను కదా. సరే, ఇంకా మళ్ళీ మనం ముందుగా చదువుకోవడం మొదలు పెడదాం. అప్పుడప్పుడు ఆ మేడం మిమ్మల్ని చదివించడానికి వస్తూ ఉంటుంది. ఓకే ఓకే మ్యామ్. మ్యామ్. ఇంకా ఇలానే పిల్లలందరూ వాళ్ళ క్లాసెస్ అన్నీ కొత్త మేడంతో మళ్ళీ మొదలు పెడతారు. స్కేటర్ గట్టు. సాయంత్రం సమయంలో అమ్మ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. తన చేతిలో పర్సుంది. హఠాత్తుగా వెనక నుంచి పరిగెడుతూ ఒక దొంగ వస్తాడు. అమ్మ పర్సు లాక్కుని పారిపోతాడు. గట్టు! అమ్మ ఈ పిలుపు ఆ ఆకాశంలో మళ్ళీ మళ్ళీ పలికింది. గట్టు చాలా వేగంగా దొంగ వెంట వెళ్తూ ఉంటాడు. జనాలు అందరూ స్టైల్గా స్కేటింగ్ చేస్తూ దొంగ వెంట వెళ్తూ ఉన్న గట్టుని కళ్ళు పెద్దదిగా చేసి చూస్తూ ఉంటారు అక్కడి జనాలు. ఎప్పుడూ ఇలాంటి దృశ్యం చూడనే లేదు. గట్టు కూడా సినిమా హీరో కన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తూ స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. అమ్మ గట్టుని చూసి నవ్వుతుంది. గట్టు దొంగకి చాలా దగ్గరగా వెళ్తాడు. దొంగ గట్టుని చూసి ఇంకా వేగంగా పరిగెడతాడు. సో స్మార్ట్, కానీ నువ్వు తప్పించుకోలేవు బాబు. గట్టు కూడా అతని వేగాన్ని పెంచాడు. అతను దొంగని పట్టుకోబోతుంటే అప్పుడే హఠాత్తుగా గట్టు గట్టు లే, గేట్ అయింది. గట్టు కళ్ళు తెరిచేసరికి అతను రోడ్డు మీద లేడు. ఇంకా ఎదురుగా దొంగ కూడా లేడు. గట్టు మంచం మీద పడుకుని ఉంటాడు. ఇంకా అమ్మ అతన్ని లేపుతూ ఉంటుంది. ఏంటమ్మా, మీరు నన్ను కలలో కూడా స్కేటింగ్ చెయ్యనివ్వరా ఏంటి? నీ స్కేటింగ్ బోతం ఇప్పుడెలా వదిలేలా లేదు. స్కూల్కి టైం అవుతుంది, నీ త్వరగా వెళ్ళి. పాపం గట్టు అమ్మ మాటలు వింటాడు. ఇంకా పనిలో పడతాడు. కొన్ని రోజులుగా కాలనీలోని మయన్ కన్నా ఇంకా అతని మిత్రులు కలిసి సొసైటీలో స్కేటింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి సాయంత్రం గట్టు అక్కడికి వెళ్ళి వాళ్ళ స్కేటింగ్ చూస్తూ ఉండేవారు. అందరూ అబ్బాయిలు గాలిలో కాలు ఊపుతూ స్కేటింగ్ షూస్ వేసుకుని స్టైల్ కొడుతూ స్కేటింగ్ చేస్తూ ఉండేవారు. వాళ్ళని చూసి గట్టు తలలో కూడా స్కేటింగ్ బోతం దూరుతుంది. గట్టు, స్కేటింగ్ కేవలం స్పోర్ట్స్ కాదు, అది ఒక ఫ్యాషన్. చిన్నప్పుడు నాకు అనిపించేది నా కాళ్ళకి చక్రాలు ఉంటే ఎంత బాగుండేదో అని. ఇవాళ స్కేటింగ్ వల్ల అవి దొరికాయి. ఇవాళ నన్ను ఎవ్వరూ ఆపలేరు. మయంక్ మాటలు విని గట్టుకి స్కేటింగ్ చెయ్యాలి అని అనిపించేది. కానీ అమ్మ ఒప్పుకుంటే కదా. గట్టు, నువ్వు ఇంకా చిన్నగా ఉన్నావు. ఎక్కడైనా పడిపోతే బొక్కలు విరిగిపోతే కష్టమవుతుంది. వెళ్ళి చదువుకో వెళ్ళావు. అమ్మా, మయాంకన్న నాకు చెప్పాడు, రేపు నువ్వు స్కేటింగ్ షూ తీసుకొనిరా, నేను నీకు నేర్పిస్తానని. కానీ అమ్మ ఎక్కడ ఒప్పుకుంటుంది? పాపం గట్టు బాధపడతాడు. అతను వాళ్ళ నాన్నని కూడా చాలాసార్లు అడుగుతాడు. కానీ పని జరగలేదు. గట్టు రోజు సాయంత్రం మయన్ కన్నని స్కేటింగ్ చేస్తూ ఉండగా చూసేవాడు. ఇంకా లోపలే ఏడుస్తూ ఉంటాడు. ఒకరోజు గట్టు మయన్ కన్నా స్కేటింగ్ షూస్ వేసుకుని చూస్తాడు. ఇంకా వెళ్తూ ఉంటాడు. కానీ పాపం ఒక కాలు పెట్టగానే పడిపోతాడు. గట్టు, ఒక్క రోజులో ఎవరూ స్కేటింగ్ నేర్చుకోలేరు. స్టెప్ బై స్టెప్ దానికి ట్రైనింగ్ తీసుకోవాలి. చాలా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు షూస్ అయితే తీసుకునిరా, తర్వాత నేను నేర్పిస్తాను నీకు ఎలా అనేది. గట్టు నిశ్చయించుకుంటాడు అతను స్కేటింగ్ నేర్చుకుని తీరాలి అని. కానీ అడ్డు చెప్పేది అమ్మ. ఏమీ అవసరం లేదు, నిన్న పడిపోయావు కదా, ఇంకా నయం, ఎక్కువ దెబ్బ తగలేదు. కానీ అంటారు కదా, స్వచ్ఛమైన మనసుతో ఏదైనా కావాలి అనుకుంటే ప్రపంచం మొత్తం కోరిక తీర్చడానికి ఒక్కటవుతుంది అని. గట్టికి కూడా అలాగే జరిగింది. ఒకరోజు నాన్న ఏమీ చెప్పకుండా, ఎవరితో ఏమీ అనకుండా చింకీ ఇంకా గట్టు కోసం స్కేటింగ్ షూస్ తీసుకుని వస్తాడు. వాటిని చూసి గట్టు కళ్ళలో నీళ్లు వస్తాయి. ఇంకా అతను వెంటనే నాన్నని వెళ్ళి హత్తుకుంటాడు. ఇవి తేవాల్సిన అవసరమేముంది, పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు. వీళ్ళు నేర్చుకునే వయసు ఇదే. నువ్వు అనవసరంగా భయపడి వీళ్ళని భయపెడుతున్నావు. మయాంక్ నేర్పిస్తాడు. స్కేటింగ్ వల్ల వీళ్ళు మెంటల్లీ ఇంకా ఫిజికల్లీ మన పిల్లలు బలంగా తయారవుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఆ రాత్రి గట్టు ఎంత సంతోషంగా ఉంటాడు అంటే అతను అతని స్కేటింగ్ షూస్ ని పట్టుకుని పడుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం నుంచి గట్టు చింకీలు ట్రైనింగ్ మొదలైంది. గట్టు, చింకీ, మీరు తొందరపడకూడదు. కాస్త టైం తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. స్కేటింగ్ ఒక్క రోజులో రాదు. డోంట్ వర్రీ అన్నా, మేము మిమ్మల్ని ఫాలో అవుతాము.
ఇవాళ మనం బ్యాలెన్స్ నేర్చుకుందాము. ఇవాళ నేను మీ స్కేటింగ్ షూస్కి 100% లాక్ చేసి పెడతాను. సేఫ్టీ గార్డ్స్ వేసుకోండి. తరువాత గట్టు చింకి హెల్మెట్ ఇంకా మిగతా సేఫ్టీ గార్డ్స్ అన్ని వేసుకుంటారు. మయంక్ అన్న వాళ్ళ ఇద్దరు షూస్ లాక్ చేస్తాడు. లాక్ ఎలా వేయాలో తీయాలో నేర్పించాడు. మెల్లిగా నడుము వంచండి, ఇంకా మెల్లిమెల్లిగా వెళ్ళండి. ఇంకా దానివల్ల స్కేటింగ్ బ్యాలెన్స్ ఎలాగో తెలుస్తుంది. గట్టు చింకి నడుము ఉంచుతారు. ఇంకా చిన్న చిన్న పాదాలు ఎత్తి వెళ్తూ ఉంటారు. ఒక్క వారంలో గట్టు చింకీలు స్కేటింగ్ మీద వెళ్లడం నేర్చుకున్నారు. తర్వాత మయంక్ స్కేటింగ్ లాక్ని 25% తెరుస్తాడు. ఇప్పుడు బ్యాలెన్స్ ముందు మాత్రమే పెట్టి మెల్లిమెల్లిగా వెళ్ళడం మొదలు పెట్టండి. బ్యాలెన్స్ ముందు మాత్రమే ఉండాలి. ఒకవేళ మనం పడిపోయినా మన చేతులతో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తర్వాత మెల్లిమెల్లిగా గట్టు చింకీలు వీల్స్ మీద వెళ్లడం మొదలుపెట్టారు. వీల్స్ మెల్లిమెల్లిగా తిరుగుతూ ఉన్నాయి. ఇంకొక వారం తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ పక్కా అయింది. ఇంకా మయంక్ వీల్స్ని 50% తెరుస్తాడు. ఇంకా మళ్ళీ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళమని చెప్తాడు. ఇప్పుడు గట్టు చింకీలకి బాగా మజా వస్తుంది. ఎందుకంటే వాళ్ళిప్పుడు వీల్స్ మీద బాగా వెళ్ళడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు అలానే గడిచిపోయాయి. ఇంకా మయంక్ వీల్స్ని 100% ఓపెన్ చేస్తాడు. ఇంకా స్కేటింగ్ బాగా లూజ్ అవుతుంది. చింకీ మాటికి పడిపోయేది. కానీ చేతుల సహాయంతో తనని తాను మళ్ళీ లేపి నిలబడేది. కానీ గట్టు బ్యాలెన్స్ బాగా అవుతుంది. అతను రాడ్డు మీద అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత గట్టు చింకీ వేగంగా బాడీ బ్యాలెన్స్ నేర్చుకున్నారు. కానీ వాళ్ళకి బ్రేకులు వేయడం రాదు. మయన్ కన్నా బ్రేక్ వేయడానికి 2-3 చిటుకులు నేర్పిస్తాడు. ఇంకా గట్టు చింకి రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కేటింగ్ ప్రాక్టీస్ చేసేవారు. కొన్ని రోజుల్లోనే ఇద్దరు స్కేటింగ్లో పర్ఫెక్ట్ అవుతారు. ఒకరోజు అమ్మ సొసైటీ క్యాంపస్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు తను చూస్తుంది గట్టు స్కేటింగ్ చేస్తూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అమ్మ ఇంతకు ముందు వాళ్ళ స్కేటింగ్ చూడలేదు. తనకు అనిపిస్తుంది ఇప్పుడు గట్టు తనని గుద్దేస్తాడు అని. అమ్మ భయపడుతుంది. గట్టు స్టాప్! గట్టు తనని గుద్దబోతాడు. అప్పుడే గట్టు పర్ఫెక్ట్ టర్న్ తీసుకుని అతను అమ్మని ముట్టుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్మార్ట్ బాయ్! అమ్మ అతని స్మార్ట్నెస్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇంకా తను అక్కడే నిలబడి గట్టు స్కేటింగ్లో మునిగిపోతుంది. క్లాస్ మానిటర్. చాలా కాలం క్రితం ఒక నగరంలో ఒక పెద్ద స్కూల్ ఉండేది. ఆ స్కూల్లోని ఫస్ట్ క్లాస్లో 6 సంవత్సరాల చింకీ కూడా చదివేది. ఒకరోజు చింకీని టీచర్ తన దగ్గరకు పిలిచింది. చింకీ, నా దగ్గరకు రా. స్టూడెంట్స్, చింకీ క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది. ఆమె స్పోర్ట్స్ ఇంకా మిగతా యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకని నేను చింకీని క్లాస్కి మానిటర్ని చేస్తున్నాను. కానీ టీచర్, నేను ఇంతకు ముందు ఎప్పుడు క్లాస్ మానిటర్ కాలేదు. అందుకని నేను మానిటర్గా ఉండలేను. ఏం పర్వాలేదు, నేను నీకు నేర్పిస్తాను. అలాగే టీచర్. ఈ విధంగా చింకీ క్లాస్కి మానిటర్ అయింది. ఇప్పుడు ఆమె టీచర్ ముందు ఫస్ట్ బెంచ్లో కూర్చోసాగింది. టీచర్కి క్లాస్లో ఏమైనా పని ఉంటే ఆమె చింకీకే చెప్పేది. ఇలా అంతా బాగా గడుస్తూ వచ్చింది. చింకీ క్లాస్ మానిటర్ అయ్యి ఆనందంగా ఉంది. అలా ఒకరోజు టీచర్ చింకీతో ఇలా అంది. చింకీ, నేను పని మీద ప్రిన్సిపల్ సార్ ఆఫీస్కి వెళ్తున్నా. కాసేపు క్లాస్ చూసుకో. ఎవ్వరూ అల్లరి చేయకుండా చూడు, సరే? అలాగే టీచర్. ఇలా చెప్పి టీచర్ క్లాస్ నుండి వెళ్ళిపోతుంది. కానీ టీచర్ వెళ్ళగానే స్టూడెంట్స్ అందరూ బాగా అల్లరి చేస్తున్నారు. తర్వాత కొంతమంది పిల్లలు గుంపులుగా కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. నీకు తెలుసా, నిన్న నేను యూట్యూబ్లో పుంతున్ కిడ్స్ ఛానల్లో చాలా సరదాగా ఉన్న వీడియోస్ చూశాను. నేను రోజు పుంటూన్ కిడ్స్ కార్టూన్స్ చూస్తాను. ఇలా అల్లరి చేస్తుండడం చూసి చింకీ వారితో ఇలా అంది. అల్లరి చేయొద్దు ప్లీజ్. మీ సీట్లలో మీరు కూర్చోండి. కాని చింకీ మాటలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందరూ అలాగే అల్లరి చేస్తూ ఉన్నారు. టీచర్ క్లాసులోకి వచ్చింది. అసలు ఇక్కడేం జరుగుతోంది? టీచర్ని చూసి స్టూడెంట్స్ అందరూ భయపడ్డారు. త్వరగా వెళ్లి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. చింకీ, క్లాస్ని చూసుకోమని చెప్పే వెళ్ళాను కదా నేను. సారీ టీచర్. ఇలాగే చాలాసార్లు జరిగింది. అలాగే ఒకరోజు మళ్లీ టీచర్ క్లాస్ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆమె చింకీతో ఇలా అంది.
చింకీ నేను పని మీద లైబ్రరీకి వెళ్తున్నాను, క్లాస్ చూసుకో. టీచర్, కానీ నా మాట ఎవ్వరు వినటం లేదు. చింకీ, ఎవరైతే అల్లరి చేస్తారో నువ్వు వాళ్ళని అసలు ఏమీ అనకు. వాళ్ళ పేర్లు నువ్వు బ్లాక్ బోర్డుపై రాయి. నేనొచ్చిన తర్వాత ఎవరెవరు అల్లరి చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తా. అలాగే టీచర్. చింకీకి ఇలా చెప్పి టీచర్ క్లాస్ నుండి బయటకెళ్ళింది. టీచర్ వెళ్ళగానే స్టూడెంట్స్ ఎప్పటిలాగే అల్లరి చేయసాగారు. కానీ ఈసారి చింకీ ఎవ్వరినీ ఏమీ అనలేదు. ఒక్కొక్కటిగా స్టూడెంట్స్ పేరు బ్లాక్ బోర్డుపై రాసింది. కాసేపటి తర్వాత టీచర్ క్లాసులోకి తిరిగి వచ్చింది. అయితే బ్లాక్ బోర్డుపై కొందరి పేర్లు ఉండడంతో టీచర్ ఇలా అంది, బోర్డు మీద ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి లేచి నుంచోండి. ఈ విధంగా చాలాసార్లు జరిగింది. అందువలన టీచర్ యొక్క పనిష్మెంట్ భయంతో పిల్లలు క్లాసులో అల్లరి చేయడమే మానేశారు. ఇలా చేసినందుకు క్లాసులో ఎవ్వరూ చింకీతో అస్సలు మాట్లాడేవారు కాదు. మేము నీతో అస్సలు మాట్లాడం. నువ్వు మా పేర్లు బోర్డుపై రాశావు. తర్వాత టీచర్ మాకు పనిష్మెంట్ ఇస్తుంది. చింకీ క్లాసులో ఒంటరిగా ఉండసాగింది. క్లాసులో ఎవ్వరూ కూడా తనతో మాట్లాడేవారు కాదు. తనతో ఎవ్వరూ స్నేహం చేసేవారు కాదు. ఒకరోజు చింకీ తన రూంలో బాధగా కూర్చునుంది. అప్పుడే వాళ్ళమ్మ తన దగ్గరికి వచ్చింది. ఏమైంది చింకీ, నువ్వు ఇలా డల్గా ఎందుకు కూర్చున్నావు? చింకీ మమ్మీకి జరిగిందంతా చెప్పి ఇలా అంది. మమ్మీ, నాకు క్లాస్ మానిటర్ అవ్వాలని లేదు. నేను రేపే టీచర్తో చెప్పేస్తా. వేరే ఎవరినైనా మానిటర్ చేయమని చెప్తాను. కాని చింకీ, నువ్వు క్లాస్ మానిటర్ అయినప్పటి నుంచి బాగున్నావు కదా. అవును, కానీ ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడటం లేదు. ఎవరూ నాతో స్నేహం చేయటం లేదు. చింకీ, నువ్వు ఇలా డీలా పడకూడదు. ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించాలి. గుర్తుపెట్టుకో, ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ తప్పకుండా ఉంటుంది, సరేనా? చింకీకి మమ్మీ చెప్పిన మాటలు బాగా నచ్చాయి. అప్పుడే ఆమెకి ఒక ఐడియా వచ్చింది. మరుసటి రోజు టీచర్ క్లాస్ నుండి బయటకు వెళ్ళగానే చింకీ స్టూడెంట్స్తో ఇలా అంది. నాకు తెలుసు, నేను మీ పేరు బోర్డుపై రాసినందుకు మీకు టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది. అందుకే మీరెవరూ నాతో మాట్లాడటం లేదు. కానీ క్లాస్ మానిటర్గా ఉండటం చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు గట్టిగా అల్లరి చేయకుండా మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటే నేను బ్లాక్ బోర్డుపై ఎవరి పేరు రాయను. మీకు ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ చింకీ మాటలు నచ్చాయి. చింకీ ఐడియా బాగుంది. అలా అయితే మనమందరం మాట్లాడుకోవచ్చు. ఇంకా మనకి పనిష్మెంట్ కూడా ఉండదు. మనమంతా ఎప్పట్లాగే ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఈ విధంగా చింకీ ఐడియాతో చింకీ క్లాస్ మానిటర్ గాను ఉండగలిగింది. అలాగే చింకీ ముందులాగా అందరితోనూ ఫ్రెండ్షిప్ కూడా చేయగలుగుతుంది. సైకిల్ పోటీ. గట్టు ఇంకా బంటి వాళ్ళ సైకిల్ని గార్డెన్లో తొక్కుతూ ఉంటారు. ఇంకా చింకీ ఇద్దరికి చప్పట్లు కొడుతూ అరుస్తూ ఉంటుంది. గట్టు, సైకిల్ నాకు కూడా ఇవ్వు, నేను 2 రౌండ్లు వేస్తాను. గట్టు సైకిల్ చింకీకి ఇస్తాడు. చింకీ చాలా ఆనందంతో సైకిల్ తొక్కుతూ ఉంటుంది. గార్డెన్లో 2 రౌండ్లు వేస్తుంది. అప్పుడే బంటి ఇలా అంటాడు. ఈసారి కాంపిటీషన్లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి. చింకీ, నువ్వు ఎంత బాగా సైకిల్ తొక్కుతున్నావో తెలుసా? అవును చింకీ, బట్టి సరిగ్గా చెప్పాడు. 2 వారాల తర్వాత మన స్కూల్లో జరిగే సైకిల్ పోటీలో నువ్వు పేరు రాయించు. మన ముగ్గురం ప్రాక్టీస్ చేద్దాం. అలాగే గట్టు. ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటారు. నానా, నేను ఈసారి సైకిల్ కాంపిటీషన్ లో గట్టు బంటితో పాల్గొంటాను. తప్పకుండా అన్ని యాక్టివిటీస్ లోని పార్టిసిపేట్ చేయాలి చింకీ. రేపు మీరు ఫారం ఫిల్ చేసి ఇవ్వండి. హా నానా. పీటీ క్లాస్ మొదలవుతుంది. అందరూ పీటీ చేస్తూ ఉంటారు. అప్పుడే సార్ క్లాస్లోకి వస్తాడు నెమ్మదిగా. నేను రిజిస్టర్ తీసుకొని వచ్చాను. పిల్లలందరూ స్పోర్ట్స్ లో మీ పేర్లు రాయించుకోండి. ఫుట్బాల్, బ్యాడ్మింటన్, ఇంకా సైకిల్ పోటీల్లో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ మీ పేర్లు చెప్పండి. 2 రోజుల తర్వాత రోజు సాయంత్రం దీని ప్రాక్టీస్ మొదలవుతుంది. సార్, నేను సైక్లింగ్ చేస్తా. నేను కూడా. నేను బ్యాడ్మింటన్ ఆడతాను. నేను సైక్లింగ్ చేస్తాను. మెల్లిమెల్లిగా పిల్లలందరూ పేర్లు రాయిస్తారు. ఇంకా స్కూల్లో కూడా ప్రాక్టీస్ చేయించడం మొదలవుతుంది. చింకీ ఇంకా బంటి రోజు సొసైటీలో సాయంత్రం అరగంట సైకిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సైకిల్ తొక్కడానికంటే ముందు నువ్వు కాస్త పరిగెత్తు.
దానివల్ల నీకు ఒక్కసారిగా ఆయాసం రాకుండా ఉంటుంది. పీటీ సార్ చెప్పారు వార్మప్ చేయాలి అని. సరే గట్టు, ఎలాగైనా నేను ఈ కాంపిటీషన్ లో గెలవాలి. చూడు, ఎలా అయినా సరే నేను గెలుస్తాను, నువ్వు సెకండ్ రా. లేదు. నాన్న వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు. వింటూ నవ్వుతూ ఉంటాడు. ఇలా అంటాడు. ఎవరు బెస్ట్ అయితే వాళ్లే గెలుస్తారు. పిల్లలు గెలవడం ఓడిపోవడం ఇంపార్టెంట్ కాదు. ఆడడం మరియు టీం వర్క్ పైన నమ్మకం ఉంచడమే అసలైన విజయం. ఆటలాడటం వల్ల టీం వర్క్ చేయడానికి సమయం దొరుకుతుంది. అందుకే ఇవాటి నుంచి ఫస్ట్ సెకండ్ అనే మాటలు రాకూడదు. ఆడుకోవడం గురించి మాత్రమే మాట్లాడాలి. అందుకే మీరిద్దరూ ఆట అంటే ఏంటో చూపించండి, గెలుపోవటములు కాదు. గట్టు ఇంకా చింకి నవ్వుతూ ఉంటారు. ఎస్ నాన్న, ఐ గివ్ మై బెస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు సైకిల్ ని నడిపిస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత పోటీ మొదలవుతుంది. 10 మంది పిల్లలు వాళ్ళ సైకిల్ తీసుకుని మైదానంలో నిలబడతారు. గట్టు, చింకి ఇంకా బంటి కూడా వాళ్ళ పొజిషన్లోకి వస్తారు. దూరం నుంచి అమ్మ ఇంకా నాన్న గట్టిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. గట్టు గట్టు చింకి చింకి. మిగతా పిల్లల పేరెంట్స్ కూడా అరుస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ సైకిల్ చెక్ చేసుకుంటూ ఉంటారు. దూరంగా టెంట్ కింద నిలబడి టీచర్ కామెంటరీ ఇస్తూ ఉంటారు. ఇవాళ స్పోర్ట్స్ డే 3వ రోజు. ఈ రోజు సైకిల్ రేస్ మొదలవుతుంది. అందులో 10 మంది పిల్లలు పాల్గొంటున్నారు. చూడాలి అందులో ఎవరు గెలుస్తారని. కానీ నేను మాత్రం ఇది చెప్పాలనుకుంటున్నాను, బెస్ట్ పర్సన్ మాత్రమే ఇందులో గెలవాలి అని అనుకుంటున్నాను. కాసేపట్లోనే పీటీ సార్ విజిల్ ముగిస్తాడు. పిల్లలందరూ సైకిల్ తొక్కడం మొదలు పెడతారు. మిగతా వాళ్ళు గట్టిగా షౌటింగ్ చేస్తూ ఉంటారు. ఏ! ఇంకా అందరూ పిల్లల పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల పేర్లు అరుస్తూ ఉంటారు. గట్టు, 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 గట్టు. చింకి 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 చింకి. అందరూ గట్టిగా వాళ్ళ పిల్లల పేర్లు అరుస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఒకరినొకరు ఓవర్టేక్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కామెంటేటర్ అతని మైక్ ముందు మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు బంటి గట్టుని ఓవర్టేక్ చేశాడు. సుధా అందరికన్నా ముందు వెళ్తుంది. నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, పోయిన సంవత్సరం ఈ పోటీలో సుధానే గెలిచింది. కానీ ఈ సంవత్సరం 5 కొత్త పిల్లలు పోటీలోని పాల్గొన్నారు. అప్పుడే చింకి గట్టుని ఓవర్టేక్ చేస్తుంది. ఏ, నేను గెలుస్తాను. గట్టు ఇదంతా చూసి ఇంకా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటాడు. మరి ఇదేంటి, చింకి ముందు గట్టును ఓవర్టేక్ చేసింది, ఇప్పుడు బంటిని కూడా దాటేసింది. కానీ సుధా ఇప్పటికే నెంబర్ 1 లోనే ఉంది. ఈసారి నేనే ఫస్ట్ వస్తాను. చూస్తాను సుధా ఎలా గెలుస్తుందో. అలా అంటూ చింకి ఇంకా వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుంది. తన కెపాసిటీని మించి తొక్కుతూ ఉంటుంది. గట్టు ఇంకా బంటి తన వెనకాలే వెళ్తూ ఉంటారు. నేను ఎవరిని ఇందులో ఫస్ట్ రానివ్వను. నేను ఇప్పుడే చింకిని క్రాస్ చేస్తాను. అలా అంటూ బంటి చింకీని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. చూస్తూ ఉన్న పేరెంట్స్ అందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. వాతావరణం అంతా ఉత్సాహంగా ఉంటుంది. చింకి ఎంత వేగంగా సైకిల్ తొక్కుతూ ఉంటుందంటే తనకి కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది. స్పీడ్గా వెళ్తుంటుంది. ఇంకా తన కాళ్ల నుండి పెడల్ ఊడిపోతుంది. అయ్యో భగవంతుడా, ఇలా ఎందుకు జరిగింది? ఈ పెడల్ ఇంత లూజ్గా ఎలా అయిపోయింది? సైకిల్ తొక్కుతూ గట్టు ఇలా అంటాడు. చింకి, నీ సైకిల్ చైన్ ఊడిపోయింది. త్వరగా నువ్వు దాన్ని పెట్టుకో. చైన్ ఎలా ఊడిపోయింది గట్టు? నాకైతే చైన్ వేయడమే రాదు. మిగతా వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. చింకి చింకి చింకి, సైకిల్ చైన్ త్వరగా వెయ్యి. అరే, ఇదేం జరిగింది? సైకిల్ చైన్ అయితే ఊడిపోయింది. తను వెనకాలే ఉండిపోతుందా? ఈ పోటీ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. కానీ నేను ఏమి చూస్తున్నాను, గట్టు కూడా ఆగిపోయాడు. అతను అతని సైకిల్ కి స్టాండ్ వేసి చింకి దగ్గరికి పరిగెడుతూ వెళ్తున్నాడు. అరే గట్టు, నువ్వెందుకు రేస్ ఆపేశావు? మైదానంలో అందరూ సైలెంట్ అయిపోతారు. గట్టు పరిగెడుతూ చింకీ దగ్గరికి వెళ్తాడు. అరే, వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు మెల్లిమెల్లిగా. ఏం పర్వాలేదు చింకి, నేను నీ సైకిల్ చైన్ వేస్తాను. ఆ తర్వాత మనమిద్దరం కలిసి గెలుస్తాము. అదంతా చూసి అమ్మా నాన్న కళ్ళల్లో నీళ్లు వస్తాయి. మిగతా వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళిద్దరి పేర్లు అరుస్తూ ఉంటారు. చింకి సైకిల్ చైన్ ని గట్టు వేస్తున్నాడు. అన్నా చెల్లెళ్ళు ప్రేమని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. చూద్దాము, ఆలస్యమైనా కానీ ఈ గేమ్ లో గెలుస్తారా? ఎందుకంటే పిల్లలందరూ ముందుకు వెళ్లారు. గట్టు వెంటనే సైకిల్ చైన్ లేస్తాడు. వాళ్ళిద్దరూ మళ్లీ వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. స్టేడియంలో వాళ్ళందరూ లేచి నిలబడి వాళ్ళిద్దరి పేర్లు గట్టిగా అరుస్తుంటారు. సుధా ఎప్పటిలాగానే ఫస్ట్ వచ్చింది. బంటి ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. విపుల్ థర్డ్.
గట్టు ఇంకా చింకి చాలా వెనక ఉండిపోయారు. కాసేపటి తర్వాత పోడియం పెడతారు. గెలిచిన పిల్లలందరూ వాళ్ళ పొజిషన్లో నిలబడతారు. అప్పుడే ప్రిన్సిపల్ సార్ వచ్చి మైక్లో ఇలా అంటాడు. చెప్పాలి అంటే ఈ కాంపిటీషన్ లో గెలిచిన పిల్లలు సుధా, బంటి ఇంకా విపుల్, వీళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇస్తాము. ఇంకా ఇది పోటీలో ఎవరైతే టీం వర్క్ చేస్తారో, అంటే ఒకరినొకరు సహాయం చేసుకున్నారు, ఇంకా వాళ్ళు అందరికీ నిరూపించారు అందరికీ మనం సాయం చెయ్యాలి అని, వాళ్ళే మన గట్టు ఇంకా చింకి. గట్టు చింకి చైన్ వేసేటప్పుడు తను ఆలోచించలేదు తను కూడా ఓడిపోతాను అని. అందుకే మనం వాళ్ళకి కూడా మంచి పురస్కారం ఇవ్వాలి. అది చూసి చింకి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటుంది. అమ్మా నాన్న ఒకరినొకరు ఆనందంగా చూసుకుంటూ ఉంటారు. అందరూ గట్టిగా గట్టు పేరు అంటూ ఉంటారు. గట్టు బహుమతి తీసుకుని అమ్మ దగ్గరికి పరిగెడుతూ వస్తాడు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గట్టు. ఎస్ గట్టు. అప్పుడే చింకి వెనక నుంచి వచ్చి గట్టుని హత్తుకుంటుంది. గట్టు అక్క పెళ్లి. గట్టు చింకి స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. అయితే అమ్మా నాన్న హాల్లో కూర్చుని ఉంటారు. అమ్మ చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా నాన్న ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. అరే లేదు లేదు నిఖిల్, ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళాలి, లేకపోతే మాలతి అమ్మ తప్పుగా అనుకుంటుంది. అరే ఏం మాట్లాడుతున్నావురా, పిల్లలు కూడా వస్తారు కదా, మాతో వాళ్ళు కూడా చూస్తారు ఊళ్ళో పెళ్లి ఎలా జరుగుతుందని. సరే గట్టు చింకి వచ్చారు, ఉంటా. గట్టు చింకీకి అర్థం కాదు నాన్న ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. వచ్చారా, మీరు ఇద్దరు వినండి. నాన్న మీ ఇద్దరికి ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. అది విని మీరు పిచ్చివాళ్ళవుతారు. అలా చెప్పి అమ్మ నవ్వుతూ ఉంటుంది. ఇంకా నాన్న వాళ్లతో ఇలా అంటాడు. గట్టు చింకి, మా పిన్ని చెల్లెలు ఉంది, మాలతీ పిన్ని. వాళ్ల కూతురు పెళ్లి ఉంది, చిత్ర అక్కది, నాసిక్ దగ్గర పంచవటి ఊర్లో. అక్కడకు మీరు కూడా వస్తారా? అమ్మా నాన్నలకు అనిపిస్తుంది పెళ్లి విషయం విని గట్టు చింకి డాన్స్ చేస్తారు అని. కానీ అలా జరగలేదు. గట్టు చింకి ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇంకా ఇద్దరు ఏమీ మాట్లాడకుండా వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు. అరే ఏమైంది, ఏమైనా చెప్పండి. అరే పిల్లలు, అరే కనీసం ఏమైనా చెప్పండి, వస్తారా రారా? సుధీర్ అంకుల్, నేహా ఆంటీ, మూన్ మూన్ ఇంకా బంటి కూడా వస్తున్నారు. నేను అందరికీ ట్రైన్ టికెట్లు బుక్ చేయాలి, వస్తారా రారా చెప్పండి. కానీ ఇద్దరు ఏమీ మాట్లాడకుండా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి చింకి తలుపులు మూసేస్తుంది. ఇంకా తలుపు మూసుకోగానే చింకి డాన్స్ చేస్తూ పాట పాడుతూ ఇల్లు పీకి పందిరి వేసింది. ఇద్దరి అరుపులు విని బయట అమ్మా నాన్నల చెవులు పగిలిపోయాయి. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. గట్టు చింకి అమ్మా నాన్న ఇంకా సుధీర్ అంకుల్ మొత్తం కుటుంబం ఉదయాన్నే ట్రైన్లో కూర్చొని పంచవటికి బయలుదేరుతారు. గట్టు చింకి ఇంకా వాళ్ళ కజిన్స్ బన్నీ ఇంకా మున్మున్ కిటికీ దగ్గర కూర్చుంటారు. ట్రైన్ వేగంగా వెళ్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు బయట అందమైన వాతావరణం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నది, బ్రిడ్జ్ ఇంకా అందమైన పొలాలు. నాసిక్ నగరానికి రాగానే అక్కడ ద్రాక్ష పళ్ళ పచ్చని చెట్లు కనబడతాయి. ఇంకా అరంగురంగుల ద్రాక్ష పళ్ళు చూసి పిల్లల మనసులో పచ్చదనాన్ని తీసుకొచ్చింది. 10 అందరూ పంచవటి స్టేషన్కి చేరుకుంటారు. ఆ స్టేషన్ చాలా చిన్నగా అందంగా ఉంటుంది. పంచవటి గ్రామం స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది. మాలతి పిన్ని చుట్టాలు ఇంటికి తీసుకుని వెళ్ళడానికి స్టేషన్ దగ్గర ఎడ్ల బండ్లను ఏర్పాటు చేస్తుంది. ఆ ఎడ్ల బండ్లు చాలా అందంగా అలంకరించబడతాయి. ఎడ్ల బండిలో గట్టు చింకి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి కూర్చుంటారు. ఇంకొక ఎడ్ల బండి సుధీర్ అంకుల్ ఫ్యామిలీతో వెనకాలే వస్తూ ఉంటుంది. గట్టు చింకి మొదటిసారి ఎడ్ల బండిలో కూర్చొని ఉంటారు. వాళ్ళకి భలే మజా వస్తుంది. వాళ్ళ బండి అతను చాలా వేగంగా బండి తోలుతూ ఉంటాడు. ఇంకా గట్టు చింకి బన్నీ ఇంకా మున్మున్ని చూసి చెయ్యి ఊపుతూ ఉంటారు. దారిలో అందమైన పొలాలు దాటుతూ ఎడ్లబండి పెళ్లి మండపం దాకా చేరుకుంటుంది. అక్కడ ఏర్పాట్లు చూసి అందరూ కళ్ళు తెరుచుకుని ఉండిపోతారు. పెళ్లి మండపం చాలా అందంగా ఉంటుంది. మండపం కింద రంగురంగుల బట్టలు వేసుకుని చుట్టాలు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. బాజా భజంత్రీలు మేళం వాళ్ళు బాగా మేళం వాయిస్తూ ఉన్నారు. చాలా ఎనర్జెటిక్ ఇంకా అందమైన వాతావరణం ఉంది. ఒక మహిళ బాగా అలంకరించుకుని మండపంలో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. చుట్టాలను పలకరిస్తూ ఉంటుంది. మాలతీ పిన్ని,
నాన్న గట్టిగా పిలుస్తాడు. ఇంకా ఆ మహిళ వాళ్ళందరినీ చూసి పరిగెడుతూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. తానే నాన్న పిన్ని చెల్లెలు మాలతి. వచ్చారా? మీ అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఫ్రెష్ అయ్యి మండపంలో కూర్చోండి. ఇంకా టిఫిన్ టీ తాగండి. త్వరగా రెడీ అవ్వండి. ఇంకా ఏముంది, అందరూ ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు వేసుకుని తయారయ్యి మండపంలోకి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత గ్రామం వాళ్ళు అందరికీ టిఫిన్ పెడతారు. టిఫిన్ చాలా రుచిగా ఉంటుంది. పద నేహ, టిఫిన్ టీ అయితే అయింది. ఇప్పుడు మనం మాలతి పిన్నికి సహాయం చేద్దాము. ఆడపిల్ల వాళ్ళం కదా, వాళ్ళకన్నా ముందే మనమే సిద్ధంగా ఉండాలి. వదినా, మీరు వెళ్ళండి. మేము ఇక్కడ బావగారిని కలిసి ఇక్కడ కావలసినవి చూసుకుంటాం. మరి నాన్న, మేమేం చెయ్యాలి? మోన్ ఇంకా బన్నీ, మీరు ఇద్దరు గట్టు చింకీలతో కలిసి ఉండండి. ఆడుకోండి. ఊర్లో కొత్త కొత్త పిల్లలతో స్నేహం చేయండి. ఏ పదా! గట్టు చింకీ వాళ్ళ కజిన్స్ తో కలిసి మండపంలో అక్కడ ఇక్కడ పరుగెడుతూ ఉంటారు. వాళ్ళకి అక్కడ పెళ్లిలో కొత్త స్నేహితులు కూడా దొరుకుతారు. వాళ్ళు అందరితో కలిసి వాళ్ళు చాలా బాగా ఆడుకుంటారు, చాలా మాట్లాడుకుంటారు. మీరు ద్రాక్ష పళ్ళ పొలం చూస్తారా? మేము ఎప్పుడు ద్రాక్ష పళ్ళ పొలం చూడనే లేదు. తీసుకెళ్ళు. ఇప్పుడు కాదు, భరత్ వచ్చే సమయమైంది. మనం రేపు వెళ్దాము, సరేనా? ఇంకేంటి, డాన్స్ చేస్తూ భారత్ వస్తుంది. ఇంకా గట్టు చింకి అందరితో కలిసి భారత్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత అందరూ మండపంలోకి వస్తారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చి కూర్చుంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా అందంగా తయారై ఉంటారు. పెళ్లి కూతురు సిగ్గుపడుతూ ఉంటుంది. పెళ్లి కొడుకు నవ్వుతూ ఉంటాడు. ఇద్దరి జోడి మెరిసిపోతూ ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతారు. ఇంకా పెళ్లి పూర్తవుతుంది. తర్వాత ఇద్దరు ఒకరి మెడలో ఒకరు మాల వేసుకుంటారు. జోరుగా మేళ తాళాలు మోగుతాయి. పెళ్లి పూర్తవుతుంది. పాఠకుల భయంకరమైన చప్పుడు, డీజే చప్పుడు లేకుండా పెళ్లి ట్రెడిషనల్గా సింపుల్గా జరుగుతుంది. గట్టు చింకి మండపంలో స్నేహితులతో కలిసి ఒక్కటే లైన్లో కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఇక్కడ భోజనం వాళ్ళ చేతులతో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఊరు వాళ్ళే అందరి దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా భోజనం వడ్డిస్తూ ఉంటారు. భోజనంలో చాలా రకాలు ఉంటాయి. ఆ భోజనం చాలా టేస్టీగా ఉంటుంది. తెలుసా, ఈ భోజనం ఊరు వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో తయారు చేశారు. అందుకే ఇంత రుచిగా ఉంది. ఇక్కడ పెళ్లి పనులు అన్నీ కూడా ఊరు వాళ్లే చేస్తారా? ఈ ఊరిలో ఎవరి పెళ్లి అయినా మండపం దగ్గర నుంచి భోజనం వరకు, బంధువులు స్వాగతం దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరేదాకా పనులు అన్నీ ఊర్లో వాళ్లే చేస్తారు. ఇంకా ఈ పెళ్లి పనులు మొత్తాన్ని కూడా ఎవ్వరికీ కూడా కాంట్రాక్ట్కి ఇవ్వరు. మంచిదే. సిటీలో అయితే పెళ్లి పనులు, బాజా భజంత్రీలు అన్నిటినీ కాంట్రాక్ట్కే ఇస్తారు. అది మంచిదే. మీ దగ్గర డబ్బులు ఉంటాయి. ఈ గ్రామం వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. కానీ గ్రామంలో ప్రేమ ఉంటుంది. ప్రతి పని కూడా ప్రేమగా మన పని అనుకుని చేస్తారు. దానివల్ల దాని రుచి రెట్టింపు అవుతుంది. అచ్చం ఈ భోజనం లాగా. అది సరే, కానీ నువ్వు ఇంకా త్వరగా భోజనం పూర్తి చెయ్యండి. ఎందుకంటే ఊరిలో భోజనం వృధా చేయడం ఎలా లేదు, ఖాళీ అవ్వాలి. అది విని గట్టు చింకి నవ్వుతారు. ఇంకా మళ్ళీ టేస్టీ భోజనంని ఫినిష్ చేస్తారు. పిల్లల యొక్క పిజ్జా పార్టీ. గట్టు ఇంకా చింకి స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు. అమ్మా నాన్న, మీరు రెడీ అయ్యారా? ఈ పార్టీకి పేరెంట్ టీచర్స్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అరే, నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను, కానీ అమ్మ ఇంకా రెడీ అవ్వలేదు. చింకి, వెళ్ళి మీ అమ్మకి చెప్పు, త్వరగా రెడీ అవ్వమను. ఓకే నాన్న. అరే నేను వచ్చేస్తున్నా, పదండి. తర్వాత గట్టు చింకి అమ్మా నాన్న స్కూల్కి వెళ్తారు. గట్టు చింకి, మీ మార్కులు మీకు ఎలా వచ్చిండుంటాయి? మీ టీచర్ కంప్లైంట్ అయితే చేయదు కదా? అయ్యో లేదు నాన్న, నేను కంప్లైంట్ ఇచ్చే పనులు ఏమీ చేయలేదు. సరేనా? సరిగ్గా చెప్పావు. మేము బాగా చదువుకున్నాము కాబట్టి రిజల్ట్ బాగా వస్తుంది. అది నిజమే. ఈసారి గట్టు చింకి ఎగ్జామ్స్ కోసం రాత్రంతా కూర్చొని చదువుకున్నారు. ఓహో, పదండి, మీ క్లాస్ వచ్చేసింది. ఇప్పుడు ఇక అన్నీ తెలిసిపోతాయి. గుడ్డి, హరి ఇంకా బంటి పేరెంట్స్ కూడా ఉంటారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. హలో మేడం. గుడ్ మార్నింగ్ పిల్లలు. హలో సార్. హలో మ్యామ్. అమ్మ ఇంకా నాన్న మిగతా పేరెంట్స్ దగ్గరికి వెళ్లి నిలబడతారు. ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవిగోండి గట్టి చింకి, మీ రిజల్ట్స్. మీ ఇద్దరికి యూనిట్ టెస్ట్ లో అందరికన్నా మంచి మార్కులు వచ్చాయి. వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. చూసారా నాన్న, నేను చెప్పాను కదా. గట్టు, వెరీ గుడ్.
వెరీ గుడ్ పిల్లలు, ఇలాగే మనసు పెట్టి చదువుకోవాలి. థ్యాంక్ యూ మమ్మీ. తరువాత గట్టు చింకీలా స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మార్కుల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నాకు సైన్స్లో చాలా మార్కులు వచ్చాయి. నాకు సైన్స్లో తక్కువ మార్కులు వచ్చాయి, కానీ ఇంగ్లీష్లో అందరికన్నా హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్లో నాకు మార్క్స్ కొంచెం తక్కువగా వచ్చాయి, కానీ హిందీలో మాత్రం అందరికంటే ఎక్కువ వచ్చాయి. అరే పిల్లలు, మీకు అన్నిట్లో కూడా మంచి మార్కులే వచ్చాయి. మీకు ఏ సబ్జెక్టులో అయితే తక్కువ మార్కులు వచ్చాయో దానిపైనే మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అవును పిల్లలు, ఎగ్జాక్ట్లీ. మీరు ఎంతో మంచి మార్కులు తెచ్చుకున్నారు కాబట్టి మీకు ట్రీట్ మేము ఇవ్వాల్సిందే. చెప్పండి, ఏం తాగుతారు, ఏం తింటారు? తప్పకుండా చెప్పండి. ఇవాళ మీకు మేము ఏం పార్టీ ఇవ్వాలి? అంకుల్ మాటలు విని పిల్లలందరూ చాలా ఆనందపడతారు. వావ్, పార్టీ చెప్పండి మిత్రులారా, మనం ఏం తిందాం? పదండి చాట్ తినడానికి వెళ్దాం. లేదు చింకీ, మనం ఎప్పుడు చాట్ తింటాం కదా, ఇప్పుడు వేరే ఏదైనా తిందామో. అవును, గుడ్డి సరిగ్గా చెప్పింది. ఇవాళ పార్టీ స్పెషల్ కాబట్టి మనం ఏదైనా స్పెషల్గా తినాల్సిందే. పిల్లలందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏం తినాలి అని. పేరెంట్స్ అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటారు. తర్వాత పిల్లలందరూ కలిసి ఒకేసారి అంటారు పిజ్జా అని. పిజ్జా! మేము డిసైడ్ చేసుకున్నాం. హా, మేము పిజ్జా తింటాము. అయితే సరే, అందరం కలిసి వెళ్ళి పిజ్జా పార్టీ తీసుకుందాం. తర్వాత అందరూ కలిసి పిజ్జా తినడానికి వెళ్తారు. ఇంకా హాయిగా ఒక టేబుల్ మీద కూర్చుంటారు. చెప్పండి పిల్లలు, మీరు ఏం పిజ్జా తింటారు? నాకు వెజిటబుల్ టాపింగ్ పిజ్జా కావాలి, అదే ఇష్టం. హాహా, నేను కూడా అదే తింటాను, కానీ అందులో కార్న్, క్యాప్సికమ్ ఇంకా టమాటా కూడా ఉండాలి నాన్న. సరే గట్టు, ఇంకా చింకీ, గుడ్డి, హరి, మరి మీకేం పిజ్జా కావాలి? అంకుల్, నాకు చీజ్ పిజ్జా కావాలి. నేను బెల్ పెప్పర్ స్పైసీ తింటాను. నాకు కూడా హరి చెప్పిన పిజ్జానే ఇవ్వండి, అదే టేస్టీగా. సరే పిల్లలు, నేను ఇప్పుడే ఆర్డర్ ఇచ్చొస్తాను. నాన్న ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తాడు. పిల్లలు ఇంకా పేరెంట్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నాది ఇంకా చింకీది పిజ్జా పెద్దగా ఉంటుంది. హా, టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్, మన పని అయిపోతుందిగా. కానీ నా చీజ్ పిజ్జాకి ఎలాంటి పోటీ లేదు. గట్టు చింకి, దాన్ని చీజ్ ఫుల్ చేసి నన్ను మాత్రం అడగకండి, సరేనా? గట్టు, చింకి, హరి ఇంకా బంటి ఆలోచనలో పడతారు. ఇంకా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. హరి మెల్లిగా బంటి చెవిలో ఇలా అంటాడు, అది మనం ఎలాంటి తప్పు అయితే చేయలేదు కదా, అందుకని టేస్టీ పిజ్జా గుడ్డిది అవుతుందేమో, చూద్దాము. అరే లేదు, ఏం మాట్లాడుతున్నావు అని, మన పిజ్జా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది, నువ్వు కంగారు పడకు. నాన్న అందరి పిజ్జా తీసుకుని వస్తాడు. ఇదిగోండి పిల్లలు, మీ అందరి పిజ్జా వచ్చేసింది. వేడి వేడి పిజ్జా, ఎంజాయ్ చేయండి. బా, సువాసన వస్తుంది. పిల్లలు మొదలు పెట్టండి. ఇలా ఇవన్నీ నేను సర్వ్ చేస్తాను. హా, నేను మీకు హెల్ప్ చేస్తాను. తర్వాత అందరికీ పిజ్జా సర్వ్ చేస్తారు. ఈ పిజ్జా ఎంత టేస్టీగా ఉందో. నా పిజ్జా కూడా ఎమ్మీగా ఉంది. ఏదైనా చెప్పండి, ఈ పిజ్జా అన్నిటికంటే చాలా టేస్టీగా ఉంది. గుడ్డి మాటలు విని పిల్లలందరి మనసు గుడ్డి చెప్పిన పిజ్జా మీదకి వెళ్తుంది. ఏమైంది పిల్లలు, ఏం ఆలోచిస్తున్నారు? అమ్మా, మా పిజ్జా అయితే చాలా టేస్టీగానే ఉంది, కానీ గుడ్డి పిజ్జా అది మాత్రం ఎమ్మీగా కనిపిస్తుంది. అలా అవుతుంది పిల్లలు, కానీ ఏం పర్వాలేదు. ఒక పని చేయండి, అందరూ షేర్ చేసుకుని తినండి. దానివల్ల మీకు పిజ్జా దొరుకుతుంది, ఇంకా వేరే వాళ్ళది కూడా టేస్ట్ చేయగలరు. వావ్, ఇది చాలా మంచి ఐడియా మమ్మీ. పదా, అలాగే చేద్దాం. తర్వాత పిల్లలు వాళ్ళ పిజ్జా షేర్ చేసుకుంటూ ఉంటారు, ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఐడియా చాలా బాగుందమ్మా, మేము అన్ని పిజ్జాలు ట్రై చేస్తాము. ఇది కదా అద్భుతం. అందరూ బంటి మాటలు విని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఈ ప్రకారంగా పిల్లలందరూ వాళ్ళ పిజ్జా పార్టీ ఎంజాయ్ చేస్తారు. పిల్లల యొక్క పిజ్జా పార్టీ. గట్టు ఇంకా చింకి స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు. అమ్మా నాన్న, మీరు రెడీ అయ్యారా? ఈ పార్టీకి పేరెంట్ టీచర్స్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అరే, నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను, కానీ అమ్మ ఇంకా రెడీ అవ్వలేదు. చింకి, వెళ్ళి మీ అమ్మకి చెప్పు, త్వరగా రెడీ అవ్వమను. ఓకే నాన్న. అరే నేను వచ్చేస్తున్నా, పదండి. తర్వాత గట్టు చింకి అమ్మా నాన్న స్కూల్కి వెళ్తారు. గట్టు చింకి, మీ మార్కులు మీకు ఎలా వచ్చిండుంటాయి?
మీ టీచర్ కంప్లైంట్ అయితే చేయదు కదా? అయ్యో లేదు నాన్న, నేను కంప్లైంట్ ఇచ్చే పనులు ఏమీ చేయలేదు. సరేనా? హాహా, సరిగ్గా చెప్పావు. మేము బాగా చదువుకున్నాము కాబట్టి రిజల్ట్ బాగా వస్తుంది. అది నిజమే. ఈసారి గట్టు చింకి ఎగ్జామ్స్ కోసం రాత్రంతా కూర్చొని చదువుకున్నారు. ఓహో, పదండి, మీ క్లాస్ వచ్చేసింది. ఇప్పుడు ఇక అన్నీ తెలిసిపోతాయి. గుడ్డి, హరి ఇంకా బంటి పేరెంట్స్ కూడా ఉంటారు. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్. హలో మేడం. గుడ్ మార్నింగ్ పిల్లలు. హలో సార్. హలో మ్యామ్. అమ్మ ఇంకా నాన్న మిగతా పేరెంట్స్ దగ్గరికి వెళ్లి నిలబడతారు. ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవిగోండి గట్టి చింకి, మీ రిజల్ట్స్. మీ ఇద్దరికి యూనిట్ టెస్ట్ లో అందరికన్నా మంచి మార్కులు వచ్చాయి. వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. చూసారా నాన్న, నేను చెప్పాను కదా. గట్టు, వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు. ఇలాగే మనసు పెట్టి చదువుకోవాలి. థ్యాంక్ యూ మమ్మీ. తరువాత గట్టు చింకీలా స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మార్కుల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నాకు సైన్స్లో చాలా మార్కులు వచ్చాయి. నాకు సైన్స్లో తక్కువ మార్కులు వచ్చాయి, కానీ ఇంగ్లీష్లో అందరికన్నా హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్లో నాకు మార్క్స్ కొంచెం తక్కువగా వచ్చాయి, కానీ హిందీలో మాత్రం అందరికంటే ఎక్కువ వచ్చాయి. అరే పిల్లలు, మీకు అన్నిట్లో కూడా మంచి మార్కులే వచ్చాయి. మీకు ఏ సబ్జెక్టులో అయితే తక్కువ మార్కులు వచ్చాయో దానిపైనే మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అవును పిల్లలు, ఎగ్జాక్ట్లీ. మీరు ఎంతో మంచి మార్కులు తెచ్చుకున్నారు కాబట్టి మీకు ట్రీట్ మేము ఇవ్వాల్సిందే. చెప్పండి, ఏం తాగుతారు, ఏం తింటారు? తప్పకుండా చెప్పండి. ఇవాళ మీకు మేము ఏం పార్టీ ఇవ్వాలి? అంకుల్ మాటలు విని పిల్లలందరూ చాలా ఆనందపడతారు. వావ్, పార్టీ చెప్పండి మిత్రులారా, మనం ఏం తిందాం? పదండి, చాట్ తినడానికి వెళ్దాం. లేదు లేదు చింకీ, మనం ఎప్పుడూ చాట్ తింటాం కదా, ఇప్పుడు వేరే ఏదైనా తిందామో. అవును, గుడ్డి సరిగ్గా చెప్పింది. ఇవాళ పార్టీ స్పెషల్ కాబట్టి మనం ఏదైనా స్పెషల్గా తినాల్సిందే. పిల్లలందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏం తినాలి అని. పేరెంట్స్ అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటారు. తర్వాత పిల్లలందరూ కలిసి ఒకేసారి అంటారు పిజ్జా అని. పిజ్జా. మేము డిసైడ్ చేసుకున్నాం. హా, మేము పిజ్జా తింటాము. అయితే సరే, అందరం కలిసి వెళ్ళి పిజ్జా పార్టీ తీసుకుందాం. తర్వాత అందరూ కలిసి పిజ్జా తినడానికి వెళ్తారు. ఇంకా హాయిగా ఒక టేబుల్ మీద కూర్చుంటారు. చెప్పండి పిల్లలు, మీరు ఏం పిజ్జా తింటారు? నాకు వెజిటేబుల్ టాపింగ్ పిజ్జా కావాలి, అదే ఇష్టం. హాహా, నేను కూడా అదే తింటాను, కానీ అందులో కార్న్, క్యాప్సికమ్ ఇంకా టమాటా కూడా ఉండాలి నాన్న. సరే గట్టు, ఇంకా చింకి, గుడ్డి, హరి, మరి మీకేం పిజ్జా కావాలి? అంకుల్, నాకు చీజ్ పిజ్జా కావాలి. నేను బెల్ పెప్పర్ స్పైసీ తింటాను. నాకు కూడా హరి చెప్పిన పిజ్జానే ఇవ్వండి, అదే టేస్టీగా. సరే పిల్లలు, నేను ఇప్పుడే ఆర్డర్ ఇచ్చొస్తాను. నాన్న ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తాడు. పిల్లలు ఇంకా పేరెంట్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నాది ఇంకా చింకిది పిజ్జా పెద్దగా ఉంటుంది. హా, టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్, మన పని అయిపోతుందిగా. కానీ నా చీజ్ పిజ్జాకి ఎలాంటి పోటీ లేదు. గట్టు చింకి, దాన్ని చీజ్ ఫుల్ చేసి నన్ను మాత్రం అడగకండి, సరేనా? గట్టు, చింకి, హరి ఇంకా బంటి ఆలోచనలో పడతారు. ఇంకా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. హరి మెల్లిగా బంటి చెవిలో ఇలా అంటాడు, అది మనం ఎలాంటి తప్పు అయితే చేయలేదు కదా, అందుకని టేస్టీ పిజ్జా గుడ్డిది అవుతుందేమో, చూద్దాము. అరే లేదు లేదు, ఏం మాట్లాడుతున్నావు అని, మన పిజ్జా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది, నువ్వు కంగారు పడకు. నాన్న అందరి పిజ్జా తీసుకుని వస్తాడు. ఇదిగోండి పిల్లలు, మీ అందరి పిజ్జా వచ్చేసింది, వేడి వేడి పిజ్జా, ఎంజాయ్ చేయండి. బా, సువాసన వస్తుంది. పిల్లలు మొదలు పెట్టండి. ఇలా ఇవన్నీ నేను సర్వ్ చేస్తాను. హా, నేను మీకు హెల్ప్ చేస్తాను. తర్వాత అందరికీ పిజ్జా సర్వ్ చేస్తారు. ఈ పిజ్జా ఎంత టేస్టీగా ఉందో. నా పిజ్జా కూడా యమ్మీగా ఉంది. ఏదైనా చెప్పండి, ఈ పిజ్జా అన్నిటికంటే చాలా టేస్టీగా ఉంది. గుడ్డి మాటలు విని పిల్లలందరి మనసు గుడ్డి చెప్పిన పిజ్జా మీదకి వెళ్తుంది. ఏమైంది పిల్లలు, ఏం ఆలోచిస్తున్నారు? అమ్మా, మా పిజ్జా అయితే చాలా టేస్టీగానే ఉంది, కానీ గుడ్డి పిజ్జా అది మాత్రం యమ్మీగా కనిపిస్తుంది. అలా అవుతుంది పిల్లలు, కానీ ఏం పర్వాలేదు. ఒక పని చేయండి, అందరూ షేర్ చేసుకుని తినండి. దానివల్ల మీకు పిజ్జా దొరుకుతుంది, ఇంకా వేరే వాళ్ళది కూడా టేస్ట్ చేయగలరు. వావ్, ఇది చాలా మంచి ఐడియా మమ్మీ. పద, అలాగే చేద్దాం.
తర్వాత పిల్లలు వాళ్ళ పిజ్జా షేర్ చేసుకుంటూ ఉంటారు, ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఐడియా చాలా బాగుందమ్మా, మేము అన్ని పిజ్జాలు ట్రై చేస్తాము. ఇది కదా అద్భుతం. అందరూ బంటి మాటలు విని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఈ ప్రకారంగా పిల్లలందరూ వాళ్ళ పిజ్జా పార్టీ ఎంజాయ్ చేస్తారు. చింకీ పుట్టినరోజు. స్కూల్ స్టార్ట్ అయ్యి 1 నెల మాత్రమే అయ్యింది. స్కూల్లో ప్రభాకర్ సార్ ఒక మంచి ట్రిప్ను ప్లాన్ చేస్తారు. పిల్లలు, సెలవులు రావటం కంటే ముందు మనం ఒకసారి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళొద్దాము. ఓల్డేజ్ హోమ్ అంటే ఏంటి సార్? ఓల్డేజ్ హోమ్ అంటే అది ముసలి వాళ్ళ కోసం ఒక స్పెషల్గా చోటు. చాలా కారణాల వల్ల వాళ్ళు అక్కడ ఓల్డేజ్ హోమ్లోనే ఉంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళకి దూరంగా ఉంటారు, ఇంకొంతమందికి పిల్లలే ఉండరు. ఎవరూ లేకుండా, ఏ తోడు లేకుండా ఉండే వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో ఉంచుతారు. ప్రభాకర్ సార్తో పాటు పిల్లలందరూ బస్సులో కూర్చుని సంధ్యా వృద్ధాశ్రమానికి వెళ్తారు. చాలా మంది ఓల్డేజ్ పీపుల్ వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో తెలియని ఒంటరితనం, బాధ కనిపిస్తుంది. గట్టు, చింకీ లాంటి పిల్లలైతే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్యని ఎప్పుడూ వాళ్ళ ఫ్యామిలీతోనే కలిసి చూసేవారు. ఇవాళ మొదటిసారి వాళ్ళకి తెలుస్తుంది ఇంతమంది ఓల్డేజ్ వాళ్ళు ఒంటరిగా వృద్ధాశ్రమంలో ఉంటున్నారని. ఇంకా ఆ ఓల్డేజ్ హోమ్ మేనేజర్ పిల్లలందర్నీ అక్కడ ఉన్న ముసలి వాళ్లతో మాట్లాడిస్తారు. చిన్న పిల్లలతో మాట్లాడితే అక్కడ ఉన్న ముసలి వాళ్ల కళ్లల్లో తెలియని ఆనందం కనిపిస్తుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత గట్టు, చింకీ వాళ్ళ అమ్మా నాన్నలకి స్కూల్ ట్రిప్ గురించి చెప్తారు. అప్పుడే గట్టుకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అరే చింకీ, 2 రోజుల తర్వాత నీ పుట్టినరోజు రాబోతుంది. అవును, 2 రోజుల తర్వాత చింకీ బర్త్డే ఉంది. మనం చాలా గొప్పగా పార్టీ ప్లాన్ చేద్దాం. అమ్మా, ఓల్డేజ్ హోమ్ లో ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పుట్టినరోజు మిస్ అవుతారు కదా. ఈసారి మనం నా పుట్టినరోజు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పమ్మా? ఇది చాలా మంచి విషయం చింకీ, కానీ ఆ ఓల్డేజ్ హోమ్ వాళ్లతో ఎలా మాట్లాడాలి? నువ్వు కంగారు పడకమ్మా, సార్తో నేను ఈ విషయం రేపే మాట్లాడతాను. మరుసటి రోజు గట్టు ప్రభాకర్ సార్తో చింకీ ఐడియా గురించి చెప్తాడు. చింకీ ఐడియా విని ప్రభాకర్ సార్ కూడా చాలా ఆనందపడతారు. అరే, ఇది చాలా మంచి ఐడియా గట్టు. నేను ఆ ఓల్డేజ్ హోమ్ మేనేజర్తోని మాట్లాడతాను. గట్టు, అతను ఇంకా చింకీ 4-5 ఫ్రెండ్స్ కి కూడా చెప్తారు. ఈసారి చింకీ పుట్టినరోజు వేరే రీతిలో జరగబోతోందని. అతని ఫ్రెండ్స్ అందరినీ నెక్స్ట్ డే సాయంత్రం 5 గంటలకి ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. ఇంకా చింకీ పుట్టినరోజు రానే వచ్చింది. అన్నిటికన్నా ముందు చింకీ నిద్రలేచి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే చింకీ. హ్యాపీ బర్త్డే చింకీ. ఒకసారి అక్కడ ఆ టేబుల్ పై ఏముందో చూడు. చింకీ వెనక్కి తిరిగి టేబుల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక కలర్ఫుల్ పేపర్తో ఒక గిఫ్ట్ పెట్టి ఉంటుంది. దానిపైన రాసి ఉంది హ్యాపీ బర్త్డే చింకీ అని. అరే, సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటిది? ప్యాకెట్ తెరిచి చూడు. చింకీ చాలా ఎగ్జైటింగ్ గా గిఫ్ట్ తెరుస్తుంది. అందులో ఒక బుక్ ఉంటుంది, ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. ఈ బుక్ లోని మదర్ తెరిసా, కిరణ్ బేడి, ఇంకా మేరీ కోమ్, ఇంకా ఇందిరా నూరి స్టోరీస్ ఉన్నాయి. ఇంకా నీలో కూడా నాకు ఒక స్పార్క్ కనిపిస్తుంది. పెద్దయ్యాక నువ్వు కూడా దేశానికి ఏదో మంచి పని చేస్తావు. థ్యాంక్ యూ నాన్న, నాకు ఈ బర్త్డే గిఫ్ట్ చాలా బాగా నచ్చింది. కాసేపటి తర్వాత చింకీ, గట్టు, అమ్మ నాన్న పక్కనే ఉన్న గుడికి వెళ్తారు. అక్కడ అందరూ కలిసి పూజ చేస్తారు. పంతులు గారు వాళ్ళకి ప్రసాదం పెడతారు. అప్పుడే గట్టుకి ప్రభాకర్ సార్ ఫోన్ వస్తుంది. గట్టు సార్తో మాట్లాడి ఆ తర్వాత అమ్మా నాన్న ఇంకా చింకీతో ఇలా అంటాడు. ప్రభాకర్ సార్ ఇప్పుడే ఫోన్ చేశారు. ఓల్డేజ్ హోమ్ వాళ్ళు చింకీ బర్త్డే అక్కడే ఆర్గనైజ్ చేయడానికి ఒప్పుకున్నారట. సరేనా? అరే వావ్, అయితే ఈసారి చింకీ పుట్టినరోజు చాలా స్పెషల్ గా జరుగుతుంది. అమ్మా ఇంకా చింకీ కూడా ఆ విషయం విని చాలా ఆనందపడతారు. తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు సాయంత్రం పార్టీకి కావలసిన కేక్, బెలూన్స్, పువ్వులు ఇంకా చాలా టేస్టీ ఫుడ్ కొంటారు. సాయంత్రం 5ంటికి ప్రభాకర్ సార్ ఇంకా గట్టు, చింకీల స్నేహితులు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. అందరూ చింకీకి హ్యాపీ బర్త్డే చెప్తారు. ఆ తర్వాత ప్రభాకర్ సార్ ఇంకా నాన్న కారులో కలిసి అందరూ సంధ్యా వృద్ధాశ్రమానికి చేరుకుంటారు. ఓల్డేజ్ హోమ్ మేనేజర్ ముందే అందరికీ చింకీ బర్త్డే పార్టీ గురించి చెప్తాడు. ముసలి వాళ్ళందరూ ఒక పెద్ద హాల్లోకి వస్తారు. హ్యాపీ బర్త్డే చింకీ. ప్రభాకర్ సార్ మీ ఐడియా గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది.
మీ పిల్లలందరితో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ చూడటానికి వీళ్ళందరూ ఎక్సైటింగ్ గా ఉన్నారు. చింకీ చూస్తుంది. నిజంగానే అందరి మొహాల్లో చాలా ఆనందం కనిపిస్తుంది. వాళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుందంటే చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక బర్త్డే పార్టీని చూస్తున్నారన్నట్టు. అంతలో అమ్మ టేబుల్ పైన కేక్ పెడుతుంది. గట్టు ఇంకా అతని స్నేహితులు కలిసి బెలూన్స్తో హాల్ అంతా డెకరేట్ చేస్తారు. తర్వాత చింకీ కేక్ కట్ చేస్తూ ఉంటుంది. ముసలి వాళ్ళందరూ చాలా ఎగ్జైటింగ్ గా పాట పాడుతూ ఉంటారు. తర్వాత అమ్మ ఇంకా గట్టు కలిసి ప్లేట్లో కేక్, చిప్స్, సమోసా ఇంకా చాలా టేస్టీ ఫుడ్ పెడతారు. ఒక్కొక్కరిగా అందరికీ తినడానికి ఇస్తారు. తర్వాత గట్టు స్నేహితులు బంటి ఇంకా రాజు ఒక పక్కన మ్యూజిక్ సిస్టమ్ ని సెట్ చేస్తారు. ఆ తర్వాత ఒక రాకింగ్ సాంగ్ పైన గట్టు ఇంకా హరి డాన్స్ చేయడం మొదలు పెడతారు. చింకీ అమ్మా నాన్న ప్రభాకర్ సార్ తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ డాన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే హఠాత్తుగా మ్యూజిక్ ఆగిపోతుంది. చుట్టుపక్కల మొత్తం చీకటిగా ఉంటుంది. అరే ఏమైంది? ఓ గాడ్, ఈ పవర్ కట్ ఇప్పుడే అవ్వాలా? ఈ మధ్య ఈ ఏరియాలోని పవర్ కట్ చాలా జరుగుతుంది. ఒక్కసారి కరెంట్ పోయిందంటే 2-3 గంటల దాకా రాదు కూడా. ఓ నో, అయితే పార్టీ మజానే పోతుంది. అప్పుడే ఒక ఓల్డేజ్ అంకుల్ ఇలా అంటాడు. అరే, పార్టీ అలా ఎలా పాడవుతుంది? ఇది చింకీ స్పెషల్ బర్త్డే పార్టీ. అప్పుడు ఆ అంకుల్ అతను ఇంకొంతమంది స్నేహితులతో కలిసి లోపలికి వెళ్లి చేతులతో క్యాండిల్స్ పట్టుకుని 5 నిమిషాల్లో తిరిగి వస్తారు. చూస్తూనే రూమ్లో చుట్టుపక్కల మొత్తం చాలా క్యాండిల్స్ వెలిగిస్తారు. ఆ వెలుగుతో హాల్ అంతా వెలిగిపోతూ ఉంటుంది. తర్వాత ఇంకొక అంకుల్ చిరంజీవి పాట పాడుతూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ చప్పట్లతో ఆ పాటకి బీట్ కొడుతూ ఉంటారు. వాతావరణం అంతా మళ్లీ ఎంజాయ్మెంట్తో మారిమోగిపోతుంది. మరొక అంకుల్ చాలా అందమైన శ్రీకృష్ణుడి పాట పాడతారు. ఇంకొక తాతయ్య ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. అలా ఆ మ్యూజికల్ వాతావరణంతో అందరికీ చాలా మజా వస్తుంది. కాసేపటి తర్వాత కరెంట్ వచ్చేసరికి అందరూ చింకీకి చాలా ఆశీర్వాదాలిస్తారు. తల్లి, చాలా సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒక బర్త్డే పార్టీ జరుపుకున్నట్టు అనిపిస్తోంది. నిజంగా నువ్వు మా అందరి మనసు దోచుకున్నావు. ఆ చింకీ తల్లి, నీకు భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉండాలి. మంచి ఆశీర్వాదాలివ్వాలి. నీలాంటి పిల్లలే పెద్దయిన తర్వాత సమాజానికి గొప్ప పని చేస్తారు. చల్లగా ఉండు తల్లి. ఆ చింకీ, భగవంతుడు నీకు అన్ని సంతోషాలు ఇవ్వాలి. నీలాంటి పిల్లలే పెద్దయిన తర్వాత ప్రపంచానికి చాలా గొప్ప పనులు చేస్తారు. అదంతా విన్న తర్వాత చింకీ అమ్మా నాన్నలకి చాలా గర్వంగా అనిపిస్తుంది. చింకీ, వీళ్ళ ప్రేమ ఆశీర్వాదాల కన్నా పెద్ద గిఫ్ట్ ఏదీ ఉండదు. అప్పుడే చింకీ మొహం పైన ఒక పెద్ద స్మైల్ కనిపిస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి చెప్తారు, హ్యాపీ బర్త్డే చింకీ. చింకీ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే. వచ్చే వారం చింకీ బెస్ట్ ఫ్రెండ్ గుడ్డి పుట్టినరోజు రాబోతుంది. దాని గురించి చింకీ చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది. తను మాటిమాటికి గట్టుతో ఈ విషయమే చెప్తుంది. గట్టు, నీకు తెలుసా, గుడ్డి తన పుట్టినరోజు నాడు నన్ను చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్కి తీసుకెళ్తుంది. చింకీ, నువ్వు ఇప్పటికే ఈ విషయాన్ని 10 సార్లు చెప్పావు. ఇంకా ఆపు. గుడ్డి తన పుట్టినరోజు నాడు పార్టీకి ప్రిన్సెస్ టీం పెట్టింది. మేమంతా ప్రిన్సెస్లా తయారై వెళ్ళాలి. నేను నా ప్రియమైన ఫ్రాక్ వేసుకుంటాను. నాన్న నా బర్త్డే రోజు ఇప్పించింది. చింకీ, నీకు ఏది కావాలంటే అది వేసుకుని వెళ్ళు. కానీ నన్ను ఇప్పుడు టీవీ చూడనివ్వు ప్లీజ్. నువ్వు ఈ విషయాన్ని అమ్మకి వెళ్ళి చెప్పొచ్చు కదా. అరే హా, నేను ఇప్పుడే వెళ్ళి అమ్మకు ఈ విషయం చెప్తాను. చింకీ పరిగెడుతూ కిచెన్లోకి వెళ్తుంది. ఇంకా అమ్మకి కూడా మళ్ళీ అవే విషయాలు చాలా ఎగ్జైటింగ్గా చెప్తూ ఉంటుంది. అరే చింకీ, నువ్వు నీ ఫ్రెండ్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నావు? నేను గుడ్డికి మంచి పెన్సిల్ కేస్ కొనివ్వాలనుకుంటున్నా. మీరు నాతో పాటు మార్కెట్కి వస్తారు కదా? హాహా చింకీ తల్లి, తప్పకుండా. ఇప్పుడు నువ్వు గట్టు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి. చూడండి, నేను మీ ఇద్దరి కోసం శాండ్విచెస్ తయారు చేశాను. చింకీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కూడా గుడ్డి బర్త్డే గురించి అమ్మ ఇంకా గట్టుకి చెప్తుంటుంది. ఇంకా అందరూ శాండ్విచెస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
బర్త్డే రోజు చింకీ క్లాస్ రూమ్లోకి వస్తుంది. ఇంకా గుడ్డి ఒక క్యూట్ హెయిర్ బ్యాండ్ పెట్టుకోవడం చూస్తుంది. అందరి పిల్లలు గుడ్డిని విష్ చేస్తూ ఉంటారు. తన చుట్టుపక్కల చాలా మంది పిల్లలు ఉంటారు. హ్యాపీ బర్త్డే గుడ్డి. థ్యాంక్ యూ చింకీ. రా, నాతో పాటు నా పక్కనే నా సీట్లో కూర్చో. చింకీ ఇంకా గుడ్డి ఒకే సీట్లో కూర్చుంటారు. అప్పుడే క్లాసులోకి గట్టు అతని స్నేహితుడు బంటితో లోపలికి వస్తాడు. హ్యాపీ బర్త్డే గుడ్డి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. గుడ్డి, నీ హెయిర్ బ్యాండ్ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ చింకీ. నువ్వు సాయంత్రం బర్త్డే పార్టీకి వస్తున్నావుగా? హా గుడ్డి, తప్పకుండా. ఇది నువ్వు అడగాల్సిన విషయమా? అప్పుడే టీచర్ క్లాసులోకి వస్తుంది. అందరూ వాళ్ళ సీట్లలో కూర్చుంటారు. ఇంకా క్లాస్ అయిపోవడానికి వచ్చేసరికి గుడ్డి తన సీట్ నుంచి లేచి చాక్లెట్ బాక్స్ తీసుకుని మేడం దగ్గరికి వెళ్తుంది. అరే, హ్యాపీ బర్త్డే గుడ్డి. నువ్వు ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్ళి టాపీ ఇచ్చి తన బ్లెస్సింగ్స్ తీసుకో. అర్థమైంది కదా గుడ్డి? ఓకే మ్యామ్. గుడ్డి, నీతో పాటు ఎవరిని తీసుకుని వెళ్తావు? మ్యామ్, నేను నాతో పాటు చింకీని తీసుకెళ్తా. అలా చెప్పి చింకీ ఇంకా గుడ్డి ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్తారు. మే ఐ కమిన్ మ్యామ్? కమిన్ తల్లి. గుడ్డి ఇంకా చింకీ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్తారు. ఇంకా గుడ్డి ప్రిన్సిపల్ మ్యామ్కి టాఫీ ఇస్తుంది. హ్యాపీ బర్త్డే గుడ్డి, మే గాడ్ బ్లెస్ యూ. ప్రిన్సిపల్ మ్యామ్ ఒక బర్త్డే కార్డు పైన తన సైన్ చేసి గుడ్డికిస్తుంది. ఆ తర్వాత గుడ్డి ఇంకా చింకీ ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి బయటకొస్తారు. స్కూల్ అయిపోయిన తర్వాత చింకీ గుడ్డితో ఇలా అంటుంది. గుడ్డి, ఇవాళ చాలా మజా వచ్చింది కదా. అన్ని క్లాస్కి వెళ్ళి మనం డిస్ట్రిబ్యూట్ చేశాము చాక్లెట్స్. హా చింకీ, ఇంకా నువ్వు మర్చిపోకు. సాయంత్రం 5 గంటలకల్లా నువ్వు ఇంటికి రావాలి. ఇదిగో నీకోసం ఎక్స్ట్రా టాఫీ. థ్యాంక్ యూ గుడ్డి. తర్వాత గట్టు చింకీ ఇంటికి వస్తారు. అప్పుడు చింకీ వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది. చూడమ్మా, చింకీ నాకు ఎక్స్ట్రా టాఫీ ఇచ్చింది. అరే వా చింకీ. హా అమ్మా, ఇంకా నా ఫేవరెట్ ప్రిన్సెస్ డ్రెస్ తీసి పెట్టవా? ఇంకా నా హెయిర్ బ్యాండ్ కూడా. హాహా చింకీ తల్లి, నేను అన్ని తీసి పెట్టాను. నువ్వు ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా స్నాక్స్ తిను, సరేనా? ఓకే అమ్మా. స్నాక్స్ తిన్న తర్వాత గట్టు చింకీ గుడ్డి బర్త్డే పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతారు. అమ్మా, నేనెలా ఉన్నాను? వావ్, నా ప్రియమైన చింకీ, అచ్చం గేంజిలా ఉన్నావు. చింకీ తన పొగట్టు విని చాలా ఆనందపడుతుంది. తర్వాత అమ్మ చింకీ గట్టుని గుడ్డి వాళ్ళ ఇంట్లో వదిలిపెడుతుంది. ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. హాయ్ చింకీ. హాయ్ గట్టు. వా గుడ్డి, నీ డ్రెస్ కలర్ నా డ్రెస్ కలర్ సేమ్. మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్లా ఉన్నాము. హా చింకీ, మనిద్దరం కలిసి మంచి మంచి పిక్స్ తీయించుకుందాము. ఆ తర్వాత మనం వాటిని ఫ్రేమ్ చేయించుకుందాము. హా, ఈ ఐడియా చాలా బాగుంది. మర్చిపోయాను గుడ్డి, ఇదిగో నీ గిఫ్ట్. ఇంకా ఫ్లవర్స్, ఇవి వచ్చేటప్పుడు కోసుకొచ్చాను. వావ్, ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా ఇందులో ఏముంది? నువ్వే తెరిచి చూడు. అరే వా, ఎంత బాగుంది పెన్సిల్ బాక్స్. ఇందులో అయితే నా ఫేవరెట్ కార్టూన్ యాక్టర్స్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. చాలా థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ గుడ్డి. అప్పుడే గుడ్డి వాళ్ళ అమ్మ అందర్నీ పిలుస్తుంది. రండి పిల్లలు, ఇప్పుడు కేక్ కట్ చేయాలి. ఇంకా చాలా ఫోటోస్ దిగాలి. అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. ఇంకా చాలా ఫోటోస్ దిగుతారు. పిల్లలు, ఇప్పుడు స్పెషల్ గేమ్స్ ఆడే సమయం. మీరంతా సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాము. సరే పిల్లలు, ఇప్పుడు మనం పాసి కింద బాల్ ఆట ఆడదాం. ఇందులో మనందరం ఒక సర్కిల్లో కూర్చుందాం. మ్యూజిక్ మొదలవుతుంది. మ్యూజిక్ మొదలైనంతసేపు బాల్ పాస్ చేసుకుందాం. ఎవరి దగ్గరైతే మ్యూజిక్ ఆగుతుందో వాళ్ళు సింగింగ్ కానీ డాన్స్ కానీ చేయాలి. తర్వాత పిల్లలందరూ కలిసి పాసింగ్ ద బాల్ ఆట ఆడుతూ ఉంటారు. అన్నిటికన్నా ముందు గట్టు వంతు వస్తుంది. అతను అందరికీ డాన్స్ చేసి చూపిస్తాడు. తర్వాత గుడ్డి వంతు వస్తుంది. తను అందరికీ స్కూల్లో నేర్పించిన పోయం పాడి వినిపిస్తుంది. ఆ తర్వాత చింకీ వంతు వస్తుంది. తను అందరి కోసం ఒక మంచి పాట పాడి వినిపిస్తుంది. అలా చేస్తూ చేస్తూ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పార్టీ కూడా అయిపోతుంది.
సరే గుడ్డి, మేము వెళ్తాం. నీ బర్త్డే పార్టీలో నిజంగా చాలా మజా వచ్చింది. నిజంగా చాలా మజా వచ్చింది గుడ్డి. ఆంటీ కూడా చాలా టేస్టీగా వంట చేశారు. చాలా థ్యాంక్స్. ఇంకా గట్టు చింకి, రేపు స్కూల్లో కలుద్దాము. హా, స్కూల్లో కలుద్దాం. బాయ్. బాయ్ బాయ్ గుడ్డి. గట్టు చింకి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అమ్మకి చింకి పార్టీలో జరిగిన విషయాలన్నీ చాలా ఆనందంగా చెప్తుంది. చింకి పుట్టినరోజు. స్కూల్ స్టార్ట్ అయ్యి 1 నెల మాత్రమే అయ్యింది. స్కూల్లో ప్రభాకర్ సార్ ఒక మంచి ట్రిప్ను ప్లాన్ చేస్తారు. పిల్లలు, సెలవులు రావటం కంటే ముందు మనం ఒకసారి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళొద్దాము. ఓల్డేజ్ హోమ్ అంటే ఏంటి సార్? ఓల్డేజ్ హోమ్ అంటే అది ముసలి వాళ్ళ కోసం ఒక స్పెషల్గా చోటు. చాలా కారణాల వల్ల వాళ్ళు అక్కడ ఓల్డేజ్ హోమ్లోనే ఉంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళకి దూరంగా ఉంటారు, ఇంకొంతమందికి పిల్లలే ఉండరు. ఎవరూ లేకుండా, ఏ తోడు లేకుండా ఉండే వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో ఉంచుతారు. ప్రభాకర్ సార్తో పాటు పిల్లలందరూ బస్సులో కూర్చుని సంధ్యా వృద్ధాశ్రమానికి వెళ్తారు. చాలా మంది ఓల్డేజ్ పీపుల్ వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో తెలియని ఒంటరితనం, బాధ కనిపిస్తుంది. గట్టు, చింకీ లాంటి పిల్లలైతే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్యని ఎప్పుడూ వాళ్ళ ఫ్యామిలీతోనే కలిసి చూసేవారు. ఇవాళ మొదటిసారి వాళ్ళకి తెలుస్తుంది ఇంతమంది ఓల్డేజ్ వాళ్ళు ఒంటరిగా వృద్ధాశ్రమంలో ఉంటున్నారని. ఇంకా ఆ ఓల్డేజ్ హోమ్ మేనేజర్ పిల్లలందర్నీ అక్కడ ఉన్న ముసలి వాళ్లతో మాట్లాడిస్తారు. చిన్న పిల్లలతో మాట్లాడితే అక్కడ ఉన్న ముసలి వాళ్ల కళ్లల్లో తెలియని ఆనందం కనిపిస్తుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత గట్టు, చింకి వాళ్ళ అమ్మా నాన్నలకి స్కూల్ ట్రిప్ గురించి చెప్తారు. అప్పుడే గట్టుకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అరే చింకీ, 2 రోజుల తర్వాత నీ పుట్టినరోజు రాబోతుంది. అవును, 2 రోజుల తర్వాత చింకీ బర్త్డే ఉంది. మనం చాలా గొప్పగా పార్టీ ప్లాన్ చేద్దాం. అమ్మా, ఓల్డేజ్ హోమ్ లో ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పుట్టినరోజు మిస్ అవుతారు కదా. ఈసారి మనం నా పుట్టినరోజు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పమ్మా? ఇది చాలా మంచి విషయం చింకీ, కానీ ఆ ఓల్డేజ్ హోమ్ వాళ్లతో ఎలా మాట్లాడాలి? నువ్వు కంగారు పడకమ్మా, సార్తో నేను ఈ విషయం రేపే మాట్లాడతాను. మరుసటి రోజు గట్టు ప్రభాకర్ సార్తో చింకీ ఐడియా గురించి చెప్తాడు. చింకీ ఐడియా విని ప్రభాకర్ సార్ కూడా చాలా ఆనందపడతారు. అరే, ఇది చాలా మంచి ఐడియా గట్టు. నేను ఆ ఓల్డేజ్ హోమ్ మేనేజర్తోని మాట్లాడతాను. గట్టు, అతను ఇంకా చింకీ 4-5 ఫ్రెండ్స్ కి కూడా చెప్తారు. ఈసారి చింకీ పుట్టినరోజు వేరే రీతిలో జరగబోతోందని. అతని ఫ్రెండ్స్ అందరినీ నెక్స్ట్ డే సాయంత్రం 5 గంటలకి ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. ఇంకా చింకీ పుట్టినరోజు రానే వచ్చింది. అన్నిటికన్నా ముందు చింకీ నిద్రలేచి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే చింకీ. హ్యాపీ బర్త్డే చింకీ. ఒకసారి అక్కడ ఆ టేబుల్ పై ఏముందో చూడు. చింకీ వెనక్కి తిరిగి టేబుల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక కలర్ఫుల్ పేపర్తో ఒక గిఫ్ట్ పెట్టి ఉంటుంది. దానిపైన రాసి ఉంది హ్యాపీ బర్త్డే చింకీ అని. అరే, సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటిది? ప్యాకెట్ తెరిచి చూడు. చింకీ చాలా ఎగ్జైటింగ్ గా గిఫ్ట్ తెరుస్తుంది. అందులో ఒక బుక్ ఉంటుంది, ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. ఈ బుక్ లోని మదర్ తెరిసా, కిరణ్ బేడి, ఇంకా మేరీ కోమ్, ఇంకా ఇందిరా నూరి స్టోరీస్ ఉన్నాయి. ఇంకా నీలో కూడా నాకు ఒక స్పార్క్ కనిపిస్తుంది. పెద్దయ్యాక నువ్వు కూడా దేశానికి ఏదో మంచి పని చేస్తావు. థ్యాంక్ యూ నాన్న, నాకు ఈ బర్త్డే గిఫ్ట్ చాలా బాగా నచ్చింది. కాసేపటి తర్వాత చింకీ, గట్టు, అమ్మ నాన్న పక్కనే ఉన్న గుడికి వెళ్తారు. అక్కడ అందరూ కలిసి పూజ చేస్తారు. పంతులు గారు వాళ్ళకి ప్రసాదం పెడతారు. అప్పుడే గట్టుకి ప్రభాకర్ సార్ ఫోన్ వస్తుంది. గట్టు సార్తో మాట్లాడి ఆ తర్వాత అమ్మా నాన్న ఇంకా చింకీతో ఇలా అంటాడు. ప్రభాకర్ సార్ ఇప్పుడే ఫోన్ చేశారు. ఓల్డేజ్ హోమ్ వాళ్ళు చింకీ బర్త్డే అక్కడే ఆర్గనైజ్ చేయడానికి ఒప్పుకున్నారట. సరేనా? అరే వావ్! అయితే ఈసారి చింకీ పుట్టినరోజు చాలా స్పెషల్గా జరుగుతుంది. అమ్మా ఇంకా చింకీ కూడా ఆ విషయం విని చాలా ఆనందపడతారు. తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు సాయంత్రం పార్టీకి కావలసిన కేక్, బెలూన్స్, పువ్వులు ఇంకా చాలా టేస్టీ ఫుడ్ కొంటారు. సాయంత్రం 5ంటికి ప్రభాకర్ సార్ ఇంకా గట్టు, చింకీల స్నేహితులు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. అందరూ చింకీకి హ్యాపీ బర్త్డే చెప్తారు. ఆ తర్వాత ప్రభాకర్ సార్ ఇంకా నాన్న కారులో కలిసి అందరూ సంధ్యా వృద్ధాశ్రమానికి చేరుకుంటారు. ఓల్డేజ్ హోమ్ మేనేజర్ ముందే అందరికీ చింకీ బర్త్డే పార్టీ గురించి చెప్తాడు. ముసలి వాళ్ళందరూ ఒక పెద్ద హాల్లోకి వస్తారు. హ్యాపీ బర్త్డే చింకీ.
ప్రభాకర్ సార్ మీ ఐడియా గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీ పిల్లలందరితో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ చూడటానికి వీళ్ళందరూ ఎక్సైటింగ్గా ఉన్నారు. చింకీ చూస్తుంది. నిజంగానే అందరి మొహాల్లో చాలా ఆనందం కనిపిస్తుంది. వాళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుందంటే చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక బర్త్డే పార్టీని చూస్తున్నారన్నట్టు. అంతలో అమ్మ టేబుల్ పైన కేక్ పెడుతుంది. గట్టు ఇంకా అతని స్నేహితులు కలిసి బెలూన్స్తో హాల్ అంతా డెకరేట్ చేస్తారు. తర్వాత చింకీ కేక్ కట్ చేస్తూ ఉంటుంది. ముసలి వాళ్ళందరూ చాలా ఎగ్జైటింగ్ గా పాట పాడుతూ ఉంటారు. తర్వాత అమ్మ ఇంకా గట్టు కలిసి ప్లేట్లో కేక్, చిప్స్, సమోసా ఇంకా చాలా టేస్టీ ఫుడ్ పెడతారు. ఒక్కొక్కరిగా అందరికీ తినడానికి ఇస్తారు. తర్వాత గట్టు స్నేహితులు బంటి ఇంకా రాజు ఒక పక్కన మ్యూజిక్ సిస్టమ్ ని సెట్ చేస్తారు. ఆ తర్వాత ఒక రాకింగ్ సాంగ్ పైన గట్టు ఇంకా హరి డాన్స్ చేయడం మొదలు పెడతారు. చింకీ, అమ్మా, నాన్న, ప్రభాకర్ సార్ తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ డాన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే హఠాత్తుగా మ్యూజిక్ ఆగిపోతుంది. చుట్టుపక్కల మొత్తం చీకటిగా ఉంటుంది. అరే ఏమైంది? ఓ గాడ్, ఈ పవర్ కట్ ఇప్పుడే అవ్వాలా? ఈ మధ్య ఈ ఏరియాలోని పవర్ కట్ చాలా జరుగుతుంది. ఒక్కసారి కరెంట్ పోయిందంటే 2-3 గంటల దాకా రాదు కూడా. ఓ నో, అయితే పార్టీ మజానే పోతుంది. అప్పుడే ఒక ఓల్డేజ్ అంకుల్ ఇలా అంటాడు. అరే, పార్టీ అలా ఎలా పాడవుతుంది? ఇది చింకీ స్పెషల్ బర్త్డే పార్టీ. అప్పుడు ఆ అంకుల్ అతను ఇంకొంతమంది స్నేహితులతో కలిసి లోపలికి వెళ్లి చేతులతో క్యాండిల్స్ పట్టుకుని 5 నిమిషాల్లో తిరిగి వస్తారు. చూస్తూనే రూమ్లో చుట్టుపక్కల మొత్తం చాలా క్యాండిల్స్ వెలిగిస్తారు. ఆ వెలుగుతో హాల్ అంతా వెలిగిపోతూ ఉంటుంది. తర్వాత ఇంకొక అంకుల్ చిరంజీవి పాట పాడుతూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ చప్పట్లతో ఆ పాటకి బీట్ కొడుతూ ఉంటారు. వాతావరణమంతా మళ్లీ ఎంజాయ్మెంట్తో మారిమోగిపోతుంది. మరొక అంకుల్ చాలా అందమైన శ్రీకృష్ణుడి పాట పాడతారు. ఇంకొక తాతయ్య ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. అలా ఆ మ్యూజికల్ వాతావరణంతో అందరికీ చాలా మజా వస్తుంది. కాసేపటి తర్వాత కరెంట్ వచ్చేసరికి అందరూ చింకీకి చాలా ఆశీర్వాదాలిస్తారు. తల్లి, చాలా సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒక బర్త్డే పార్టీ జరుపుకున్నట్టు అనిపిస్తోంది. నిజంగా నువ్వు మా అందరి మనసు దోచుకున్నావు. ఆ చింకీ తల్లి, నీకు భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉండాలి. మంచి ఆశీర్వాదాలివ్వాలి. నీలాంటి పిల్లలే పెద్దయిన తర్వాత సమాజానికి గొప్ప పని చేస్తారు. చల్లగా ఉండు తల్లి. ఆ చింకీ, భగవంతుడు నీకు అన్ని సంతోషాలు ఇవ్వాలి. నీలాంటి పిల్లలే పెద్దయిన తర్వాత ప్రపంచానికి చాలా గొప్ప పనులు చేస్తారు. అదంతా విన్న తర్వాత చింకీ అమ్మా నాన్నలకి చాలా గర్వంగా అనిపిస్తుంది. చింకీ, వీళ్ళ ప్రేమ ఆశీర్వాదాల కన్నా పెద్ద గిఫ్ట్ ఏదీ ఉండదు. అప్పుడే చింకీ మొహం పైన ఒక పెద్ద స్మైల్ కనిపిస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి చెప్తారు, హ్యాపీ బర్త్డే చింకీ. గట్టు యొక్క పుట్టినరోజు. ఏప్రిల్ నెల ఉదయం గట్టు నిద్రలేచాడు. ఇంకా లేచి మంచం మీద కూర్చుంటాడు. హఠాత్తుగా అతని గోడపై ఉన్న క్యాలెండర్ని చూస్తాడు. క్యాలెండర్లో ఇంకా మార్చి నెల కనబడుతుంది. ఓ షిట్, నాకు ఎంత మతిమరపు వచ్చింది. ఏప్రిల్ నెల అయిపోయింది. క్యాలెండర్ కూడా తిప్పాలి, మర్చిపోయాను. గట్టు క్యాలెండర్ పేజీ తిప్పుతాడు. 16వ తారీఖు మీద పడుతుంది అతని కన్ను. ఇంకా అతని మనసులో లడ్డూ తిన్నట్టు అవుతుంది. వావ్, ఏప్రిల్ 16th నా బర్త్డే. నేను మర్చిపోయాను. ఇవాళ 8వ తారీఖు. కేవలం 8 రోజులే ఉంది. గట్టు మార్కర్ పెన్తో 16వ తారీఖును మార్కు చేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావు గట్టు? ఏప్రిల్ 16th నా బర్త్డే ఉంది కదా, మార్క్ చేస్తున్నాను. ఒకవేళ మర్చిపోతే? ఇంకా అమ్మ నవ్వుతూ ఇలా అంటుంది, సరే కాని త్వరగా తయారయ్యి బ్రేక్ఫాస్ట్ తినడానికి రా. బర్త్డే రోజు అమ్మా నాన్నల దగ్గర నుంచి నాకు చాలా గిఫ్ట్లు కావాలి. స్పోర్ట్స్ వాచ్, బ్యాట్, గిటార్, ఫుట్బాల్. అరే, లిస్ట్ చాలా పెద్దగా అవుతుంది. రాసి పెట్టుకుంటాను, లేకపోతే మర్చిపోతా. పేపర్ పెన్ తీసుకుని గట్టు లిస్టు రాయడం మొదలు పెడతాడు. లిస్ట్ తయారైంది. బర్త్డేకి ఒక రోజు ముందు ఈ లిస్ట్ ని నాన్న ల్యాప్టాప్ లో పెడతాను. తర్వాత గట్టు పరిగెడుతూ బాత్రూంకి వెళ్తాడు. ఇంకా లిస్ట్ అక్కడే మర్చిపోతాడు. అమ్మ గది శుభ్రం చేయడానికి వచ్చి తను గట్టు లిస్ట్ చూస్తుంది.
ఈ గట్టు కూడా బాగా హల్లరివాడైపోయాడు. ఒక పని చేస్తాను, ఈ లిస్టు దాచిపెడతాను. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి భోజనం చేసి నాన్న ఇంకా చింకి టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే అమ్మ వచ్చి ఇలా అంటుంది, చింకి, గట్టు ఎక్కడున్నాడు? నానమ్మతో కలిసి బయట వాకింగ్ చేస్తున్నాడు. విషయమేంటి? విషయమే అలాంటిది. రేపు గట్టు పుట్టినరోజు. అది నాకు కూడా తెలుసు కదా. అరే, ముందు పూర్తిగా వినండి. గట్టు క్యాలెండర్లో వాడి బర్త్డే డేట్ మార్క్ చేసి పెట్టాడు. గిఫ్ట్ లిస్ట్ కూడా తయారు చేసి పెట్టాడు. ఎంత పిచ్చివాడు కదా. సరిగ్గా చెప్పావు. నేను వాడిని ఏప్రిల్ ఫూల్ చేయాలనుకుంటున్నా. అదేలాగా? మనం వాడితో చెప్దాము, బర్త్డే రేపు కాదు ఎల్లుండి అని. వాడు రేపటి కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. వాడికి తెలిస్తే బర్త్డే రేపు కాదు ఎల్లుండి అని, అప్పుడు ఎంత మజా వస్తుంది కదా. కానీ వాడిని ఎలా నమ్మించాలి? సింపులే. పోయిన సంవత్సరం క్యాలెండర్ మనం గోడకు తగిలిద్దాము. పోయిన సంవత్సరం క్యాలెండర్ ఒకరోజు ఆలస్యంగా నడిచింది. మనం పోయిన సంవత్సరం 16వ తారీఖున మార్కు చేద్దాము. అది రేపు కాదు ఎల్లుండి వస్తుంది. దాంతో అతను నమ్మేస్తాడు. కరెక్ట్. నువ్వు త్వరగా వెళ్ళి పని పూర్తి చెయ్యి. ఇంకా మీరు ఇదిగోండి లిస్ట్. అన్ని గిఫ్ట్లు, అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోవాలి. వెళ్ళండి. చింకి పరిగెడుతూ పోయిన సంవత్సరం క్యాలెండర్ తీసుకుని గదిలోకి వెళ్ళింది. తను గోడ మీద నుంచి కొత్త క్యాలెండర్ తీసి పాత క్యాలెండర్ తగిలించింది. ఇంకా తేదీ మార్కు చేస్తాను. చింకి మార్కర్ పెన్తో 16వ తారీఖు మార్కు చేసింది. గట్టు గదిలోకి రాగానే చింకి చూస్తుంది. గట్టు టేబుల్ మీద ఏదో వెతుకుతూ ఉంటాడు. ఏమైంది? ఒక లిస్ట్ తయారు చేసి ఇక్కడే టేబుల్ మీద పెట్టాను. నువ్వేమైనా చూసావా? లేదు. ఇంపార్టెంటా? లేదు, ఇప్పుడు నేను అది నీకు చెప్పలేను. ఇప్పుడు మళ్ళీ తయారు చేయాలేమో. అప్పుడే గట్టు క్యాలెండర్ని చూస్తాడు. అరే, నాకు అనిపించింది రేపు ఏప్రిల్ 16వ తారీఖని. కానీ క్యాలెండర్ ఎల్లుండి చూపిస్తుంది. మార్క్ కరెక్ట్ గానే ఉంది, కానీ లేట్ ఎలా అయింది? చింకీ, ఇవాళ సండేనా మండేనా? ఈరోజు శనివారం. అయ్యో, నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. సరే, ఇవాళ డేట్ ఎంతో చెప్పు. 15 ఏప్రిల్ కాదు, 14 ఏప్రిల్. గట్టు 14 తారీఖు చూస్తే ఆ రోజు సాటర్డేనే ఉంటుంది. గట్టు బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇవాళ సాటర్డే అంటే ఏప్రిల్ 14, రేపు సండే ఏప్రిల్ 15, ఇంకా ఎల్లుండు మండే ఏప్రిల్ 16. అంటే నా బర్త్డే ఎల్లుండన్నమాట. షిట్ యార్, ఇప్పుడు పడుకుంటాను. ఇంకా రేపు మళ్ళీ లిస్ట్ తయారు చేసి ఇస్తాను. మరుసటి రోజు ఉదయం గట్టు మళ్ళీ లిస్టు తయారు చేస్తాడు. లిస్ట్ తర్వాత మెల్లిగా నాన్న ల్యాప్టాప్ లో పెడతాను. ముందు ఆడుకొని వస్తాను. గట్టు సొసైటీ క్యాంపస్లో ఆడుకోవడానికి వెళ్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అరే, ఇవాళ హరి, గుడ్డు ఎవ్వరూ కనిపించడం లేదేంటి? ఏంటి? తర్వాత అతను సొసైటీలో ఉన్న 2 పిల్లలు చూస్తాడు. గట్టు దగ్గరికి వెళ్లి చూస్తే ఆ పిల్లలు అక్కడ మట్టిలో కేక్ తయారు చేస్తూ ఉంటారు. మీరు ఈ మట్టితో కేక్ ఎందుకు తయారు చేస్తున్నారు? ఇవాళ ఈ రాజు పుట్టినరోజు, అందుకే మట్టితో కేక్ తయారు చేస్తున్నాము. మేము పేదవాళ్ళం. మేము షాప్ నుంచి కేకు కొనలేము. వీడు దీంతోనే కానిచ్చేస్తాడు. ఇది విని గట్టుకి బాధగా ఉంటుంది. హ్యాపీ బర్త్డే రాజు. నీ బర్త్డే ఇవాళేనా? నా బర్త్డే రేపు. ఓ, హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. ఆడుకోవడానికి ఎవరూ లేరు. అందుకే కొంత సమయం తర్వాత గట్టు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇల్లు అంతా చాలా చీకటిగా ఉంటుంది. అరే, ఇవాళ ఇంత చీకటిగా ఎందుకుంది? హఠాత్తుగా అన్ని లైట్లు వెలుగుతాయి. ఇంకా ఇల్లంతా వెలిగిపోతూ ఉంటుంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ గట్టు. హ్యాపీ బర్త్డే టు యు. గట్టు చూస్తాడు. అమ్మ, నాన్న, చింకి, నాన్నమ్మ, హరి, గుడ్డు అందరూ కలిసి గట్టుకి విష్ చేస్తూ ఉంటారు. ఇల్లంతా అలంకరించారు. కేక్ ఇంకా చాలా గిఫ్ట్స్ కూడా ఉంటాయి. అరే, ఇదేంటి? నా బర్త్డే అయితే రేపు కదా. ఏప్రిల్ ఫూల్. బర్త్డే రేపు కాదు, ఇవాళ. లేదు, అలా ఎలా? చింకి 2 క్యాలెండర్లు గట్టుకి చూపిస్తుంది. ఇది ఈ సంవత్సరం క్యాలెండర్. ఇవాళ సండే. ఇవాళ డేట్ 16 ఏప్రిల్. ఇంకా ఇది పోయిన సంవత్సరం. ఇందులో ఇవాళ సండే ఉంది. కానీ తారీఖు ముందే 15 ఏప్రిల్. పాత క్యాలెండర్ తో మేమందరం కలిసి మిమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేశాము. ఇంకా నీ చిట్టి కూడా మా దాకా చేరుకుంది. ఇంకా అన్ని గిఫ్ట్లు కూడా తయారుగా ఉన్నాయి. పద గట్టు, ఇంకా త్వరగా కేక్ కట్ చేయి. పద పద పద. ఇది విని
గట్టు ఫ్యూజులు ఎగిరిపోతాయి. కానీ కేక్ ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ చూసి చాలా సంతోషించాడు. రా బాబూ, కేక్ కట్ చెయ్యి. గట్టు కేక్ కట్ చేయబోతూ హఠాత్తుగా ఆగిపోతాడు. కేవలం 1 నిమిషం, ఇప్పుడే వస్తాను. అలా చెప్పి గట్టు బయటికి పరిగెడతాడు. అందరూ కంగారు పడతారు. కొంత సమయం తర్వాత గట్టు ఆ పేద పిల్లల్ని తీసుకునొస్తాడు. ఇతను రాజు, ఇతని బర్త్డే కూడా ఈ రోజే. కేక్ కొనడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, అందుకే వీళ్ళు మట్టి కేక్ను కట్ చేస్తున్నారు. మంచి పని చేశావు బాబూ. ఇంకా రండి, ఇద్దరూ కలిసి కేక్ కట్ చెయ్యండి. తర్వాత ఏముంది, రాజుతో కలిసి గట్టు కేక్ కట్ చేస్తాడు. ఇలా గట్టు బర్త్డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.